నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 204వ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ వారంలో జరిగిన అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ప్రస్తుతం నేషనల్ స్టాఫ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్లోకి వెళ్లే ముందు 203వ ఎపిసోడ్, గత ఎపిసోడ్లో వచ్చినటువంటి కమెంట్స్ ఒకసారి చూద్దాం. చూసారు కదా, 204వ ఎపిసోడ్లోకి పెడదాము. గ్లోబల్ రౌండప్ ని స్పాన్సర్ చేస్తున్న ఓజస్కా సంస్థ ఉత్పత్తులు నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తోంది. ఫ్లూ దగ్గర నుంచి కూడా అనేక వ్యాధులకి ఉపశమనం కలిగించే విధంగా, పరిష్కార మార్గాల్ని అందించే విధంగా ఓజస్కా రూపొందించినటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి వివరాలు కావాలంటే www.ojaska.com వెబ్సైట్లోకి వెళితే మీకు ఆ డీటెయిల్స్ కనబడతాయి. అండ్ నిజానికి చాలామంది దీని గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నటువంటి వాళ్ళు మన ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా నేషనల్ స్టాఫ్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు చాలామంది వీటిని వాడుతున్నట్టుగా కూడా మనకు సమాచారం. ఈ నేపథ్యంలో ఓజస్కా సంస్థకి సంబంధించిన ఉత్పత్తులు మీకు తెలియకపోతే ఇందాక నేను చెప్పినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి వాటిని చెక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక ఈ వారం ఎపిసోడ్లోకి వెళదాము. సార్, మొట్టమొదటి అంశము ప్రధాని నరేంద్ర మోదీ గారి విదేశీ పర్యటనలు. 5 దేశాలకు పర్యటనలోకి వెళ్ళిపోయారు. ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ఆయన ఆల్రెడీ పర్యటించారు. అండ్ ప్రస్తుతం అర్జెంటీనాలో ఉన్నారు. మనం రికార్డ్ చేసే టైంకి బ్రెజిల్, నమీబియా దేశాల్లో కూడా పర్యటించబోతున్నారు. ముందుగా అసలు ఫస్ట్ ఘనా అండ్ ఈ 5 దేశాలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత ఏంటి? ఎందుకని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశాలకి ఈ పర్యటన ఇప్పుడు పెట్టుకున్నారు అనేది ఒక అంశం. రెండోది, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మధ్యకాలంలో మనం చాలా సార్లు అనుకున్నాము, కొన్ని దేశాలకైతే అసలు భారత ప్రధాని ఎప్పుడు వెళ్ళని దేశాలకు కూడా మోదీ గారు వెళ్ళొచ్చారు. అండ్ కొన్నిటికైతే 30 ఏళ్ళు 40 ఏళ్ల నుంచి మన భారత ప్రధానులు వెళ్ళని దేశాలకు కూడా వెళ్ళిన సందర్భాలు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆ దేశపు అత్యధిక పౌర పురస్కారాలు ఏదైతే ఉంటాయో, వాళ్ళ టాప్ మోస్ట్ అవార్డ్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ ఆయన మోదీ గారికి ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు ఘనాలో కూడా అద్భుతమైన స్వాగతం పలికారు. అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగోలో కూడా అంతే స్థాయిలో, అంటే ఆల్మోస్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా స్వదేశీ, మన భారతదేశానికి సంబంధించినటువంటి వస్త్రధారణలో మోదీ గారికి వెల్కమ్ చెప్పడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒకసారి ఘనా అండ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలు ఎలా చూడాలి, మిగతా అంశాలు ఏంటి? నిజంగా చూస్తే కనుక ఇవి చాలా పెక్యూలియర్. ఎందుకంటే చిన్న చిన్న దేశాలు, కరెక్ట్. ఈ దేశాలలో ఉన్న మొత్తం జనాభా చూస్తే కనుక బహుశా మన భారతదేశంలో ఒక పట్టణం అంతా ఉండకపోవచ్చు. కరెక్ట్. అంత చిన్న దేశాలకి ఆయన స్వయాన ఆయన వెళ్ళారంటే కనుక ఎంత కీలకమైనో అర్థం చేసుకోవాలి. 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, మనకు కావాల్సిన ఎనర్జీ నీడ్స్. ఈ దేశాల్లో అంతా కూడాను ఆయిల్ ప్రోడక్ట్స్, మనకు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి, అదొకటి. 2, ఖనిజాలు చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఫర్ ఇన్స్టెన్స్ ఘనాలో మన గోల్డ్, అక్కడ మైనింగ్ అంతా మన కంపెనీలే చేస్తున్నాయి. మనకు గోల్డ్ అక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనం దాన్ని తీసుకురాగలుగుతున్నాం మనం. కాబట్టి ఇటువంటి సంబంధాలు చాలా ఉన్నాయి. అర్జెంటీనాకు వెళ్తున్నారు. అర్జెంటీనాలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. చైనాతో ఇప్పుడు గొడవలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయాలు చూసుకోవడంలో మనకు అర్జెంటీనా చాలా కీలకం కాబోతోంది. అలాగే ట్రినిడాడ్ టొబాగోలో కూడా మనకు చాలా ఇవన్నీ కూడాను మనకు ఇన్వెస్ట్మెంట్స్ రమారమి భారతదేశం నుంచి ఒక 200-300 కంపెనీలు అక్కడ ప్రస్తుతానికి అక్కడ పనిచేస్తున్నాయి ట్రినిడాడ్ టొబాగో ఆ ప్రాంతంలో. కాబట్టి ఈ వెళ్ళినటువంటివి, వెళ్ళబోతున్నటువంటి దేశాలు అన్ని ప్లేస్లో కూడా ఫస్ట్ మినరల్స్, ఆయిల్, ఎనర్జీ సెక్యూరిటీ, ఇది మొట్టమొదటి అంశం. రెండవది, చైనాని కౌంటర్ చేస్తూ ఆయన వెళ్ళడం అనేది మనం చూస్తున్నాం. ఓకే. షీ జిన్పింగ్ ఈ దేశాలకు వెళ్ళి చాలా రోజులైంది. క్రమేపీ వాళ్ళ ఊబిలో ఇరుక్కున్నటువంటి ఈ దేశాలన్నింటినీ బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్, మనకు గ్లోబల్ సౌత్ ఏదైతే సౌత్ కోఆపరేషన్ అంటామో, గ్లోబల్ సౌత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్, సెకండ్ వరల్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికన్నిటికంటే ఆధిపత్యం మేము వహిస్తున్నాము అన్నటువంటి ఒక నెరేటివ్ మోదీ గారు ముందు తీసుకెళ్తున్నారు. అందుకని మనం చూసాం భారతదేశంలో జరిగినటువంటి G20 సమ్మిట్లో మనం ఆఫ్రికన్ యూనియన్ని మనం అక్కడ చేర్చగలిగాం. మనం G21 కింద మనం దాన్ని కన్వర్ట్ చేసాము, ఆఫ్రికన్ యూనియన్ దాంట్లో చేర్చాం మనం. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఊరట కలిగించే దిశగా మనం వెళ్తున్నాం. ఇంకో కొన్ని అంశాలు ఏంటంటే కనుక క్రమేపీ మన టెక్నాలజీ అక్కడ పంప్ చేస్తున్నాం మనం. ఫర్ ఇన్స్టెన్స్, మన యూపీఐస్ ఇస్తున్నాం అక్కడ. యూపీఐ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే స్టాండర్డ్స్ అనుసంధానం అవుతున్నాయి రెండింటినీ కూడాను. అలాగే మనకు ఉన్నటువంటి భారత్ స్టాండర్డ్స్ ఏమైనా ఉన్నాయో వాటిని కూడా వాళ్ళతో ఎంఓయూల దృష్ట్యా ఈ స్టాండర్డ్స్ అక్కడ కూడా వర్తించే దిశగా మనం తీసుకెళ్తున్నాం మనం. తర్వాత రూపీ ట్రేడ్లోకి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూస్తే కనుక క్రమేపీ మన ఇన్ఫ్లుయెన్స్ అక్కడ వెళ్ళడము, వాళ్ళని మన ఆర్బిట్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. భారతదేశం అంతటి ప్రపంచంలోనే 4వ పెద్ద దేశమైనటువంటి భారతదేశము పాపులేషన్ జనాభా సంఖ్యలో అందరికంటే పెద్ద
దేశమైనటువంటి భారతదేశం నుంచి ప్రధాని వస్తున్నారంటే వాళ్ళకి ఎంత గౌరవం అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక స్ట్రాటజీగా ఆయన వెళ్తున్నారు. ఒకటి మన అవసరాల కోసం, 2 చైనాని దూరం పెట్టడానికి కోసం, 3 థర్డ్ వరల్డ్ దేశాలన్నిటి కూడా నేతృత్వం వహించడానికి కోసం. ఈ అంశాల దృష్ట్యా అని వెళ్తున్నారు ఈ దేశాలన్నీ కూడా. ఫర్ ఇన్స్టెన్స్ ట్రినిడాడ్ టొబాగోలో ఆయన ఎవరైతే ప్రధాని ఉన్నారో ఆవిడని ఉద్దేశిస్తూ బీహార్కి బేటీ అన్నారు. సో అక్కడ మనం చూస్తే కనుక తప్పకుండా ఇక్కడ లోకల్ పాలిటిక్స్ కూడా దాంట్లో మనం అర్థం చేసుకోవచ్చు. బీహార్ ఎన్నికలకు వెళ్తోంది ఇప్పుడు, కాబట్టి దాన్ని కూడా ఆయన అఫ్కోర్స్ ఈజ్ అ పొలిటీషియన్, నేను దాన్ని వాడుకోరు, ఆయన తప్పకుండా వాడతారు దాన్ని. సో అక్కడ కూడా మన భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళ గురించి ఆయన మాట్లాడడం అంతా చూసాం మనం. మనకు అఫ్కోర్స్ వెస్టిండీస్ క్రికెట్ టీం తోటి మనకు చాలా కాలంగా మనకు మైత్రి ఉన్నది. ఇది కూడా ఆయన పార్లమెంట్లోనే చెప్పారు, వెస్టిండీస్ ఎక్కడ ఆడినా మేము వాళ్ళని సపోర్ట్ చేస్తాం, ఒక మా భారతదేశం మీద ఆడితేనే మా దేశాన్ని సపోర్ట్ చేసుకుంటాము, లేకపోతే మేము వెస్టిండీస్ని సపోర్ట్ చేస్తామని పార్లమెంట్లోనే చెప్పాను ఆయన. అక్కడ చూస్తే కానీ బ్రయన్ లారా కావచ్చు, డారెన్ గంగా కావచ్చు, మనకు ఇటువంటి వాళ్ళు చాలామంది మనకు మన దీని పేరేంటి మన సునీల్ నారాయణ్ కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలామంది మనకు ట్రినిడాడ్ టొబాగో నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఐపీఎల్లో కూడా ఆడుతున్నారు వాళ్ళు, లెండిల్ సిమ్మెన్స్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకు చాలా కాలంగా వాళ్ళతోటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఇండెంచర్డ్ లేబర్ మన దేశం నుంచి అక్కడికి రమారమి 180 సంవత్సరాల క్రితం వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ 5వ తరం 6వ తరం అక్కడ ఫిక్స్ అయిపోయారు, అక్కడే పుట్టి పెరిగారు వాళ్ళు. మోదీ గారు వాళ్ళకి ఈసారి కన్సెషన్ ఇచ్చారు. 6వ తరంలో ఉన్నటువంటి ఇప్పటి తరం ఏదైతే ఉందో 6 తరాల తర్వాత ఉన్నటువంటి తరానికి కూడా ఓసీఐ కార్డ్స్ ఇవ్వడానికి ఆయన అప్రూవల్ ఇచ్చారు. ఓకే, అంటే నార్మల్గా అయితే 2-3 తరాలు దాటి ఇవ్వరు, అటువంటిది 6th జనరేషన్ వాళ్ళకు కూడా ఆయన ఓసీఐ కార్డు ఇవ్వడం అంటే కనుక ఇది వాళ్ళని ఎలా మనం కలుపుకునే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం అర్థం చేసుకోవచ్చు. అలాగే బ్రెజిల్కి వెళ్తున్నారు. బ్రెజిల్లో వచ్చేసి మనకు బ్రిక్స్ సమ్మిట్ జరగబోతోంది. కీలకమైన విషయం ఏంటంటే బ్రిక్స్ అన్నది మొదలైనప్పటి నుంచి ఇంతవరకు మొట్టమొదటిసారి షీ జిన్పింగ్ రావట్లేదు. షీ జిన్పింగ్కి చైనాలో చాలా తీవ్రమైన ఇష్యూస్ ఉన్నాయి. అఫ్కోర్స్ ఈరోజు మనం దాని గురించి తర్వాత డీటెయిల్గా చర్చిద్దాము. షీ జిన్పింగ్ రావట్లేదు, కాబట్టి మోదీ గారు అక్కడ వెళ్ళడం అన్నది అఫ్కోర్స్ ఆయనే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ దిగ్గజ నేత. అఫ్కోర్స్ ఆయన వ్లాడిమిర్ పుటిన్ కూడా రావట్లేదు. వ్లాడిమిర్ పుటిన్ సమస్య వేరే ఆయనకి, ఎందుకంటే ఆయనకి బ్రెజిల్ ఐసీసీకి సిగ్నటరీ, కాబట్టి ఆయన మీద అరెస్ట్ వారెంట్ ఉంది, కాబట్టి ఆ ఒక ఇబ్బంది ఉంటుంది. అఫ్కోర్స్ అరెస్ట్ వారెంట్ ఉన్న ఐసీసీ మెంబర్గా ఉన్న మంగోలియాకి వెళ్ళారు ఆయన వ్లాడిమిర్ పుటిన్. కానీ మంగోలియా చాలా చిన్న దేశం, బ్రెజిల్ పెద్ద దేశం, వాళ్ళు ఎందుకు వాళ్ళని ఇరకాటంలో పెట్టాలి అని చెప్పేసి సర్గే లావ్రోని పంపిస్తున్నారు. బట్ షీ జిన్పింగ్ అటువంటి ఇబ్బంది ఏం లేదు, అయినా షీ జిన్పింగ్ రావట్లేదు. కాబట్టి బ్రిక్స్ అనేది చాలా కీలకంగా మీటింగ్ ఉండబోతోంది. చైనా రష్యా వీళ్ళిద్దరూ కలిసి డాలర్కి ప్రత్యామ్నాయమైన కరెన్సీ తీసుకురావాలని చాలా పుష్ చేస్తున్నారు. ఓకే, కానీ భారతదేశం దాన్ని రిజెక్ట్ చేస్తుంది. డాలర్ని ఇప్పటిలో తీసేయలేము, డాలర్కి ప్రత్యామ్నాయం ఇంకో కరెన్సీ రావడం మేము ఒప్పుకోమని చాలా స్పష్టంగా చెప్పాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే బ్రిక్స్లో 70% చైనానే ఉంది, మెజారిటీ చైనానే. కాబట్టి చైనా రేపటి రోజు దాన్ని ఆ కరెన్సీ మ్యానిపులేట్ చేసే కరెన్సీని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితులు రావచ్చు. డాలర్కి ప్రత్యామ్నాయం ఉండాలని మనం కూడా ఒప్పుకుంటున్నాం, కానీ డాలర్ ప్రత్యామ్నాయం ఒక బ్రిక్స్ కరెన్సీ ఉండకూడదు అన్నది మన అభిప్రాయం. కరెక్ట్. బ్రిక్స్ కరెన్సీ ఉంటే కనుక మన దాంట్లో మన సే అన్నది చాలా తగ్గిపోతుంది. రష్యా అసలు వాళ్ళకి ఎకానమీ చాలా తక్కువ, మనలో 1/3 కూడా లేదు. రమారమి $1.5 ట్రిలియన్ వాళ్ళది, మనమేమో ఆల్రెడీ 4 ట్రిలియన్ దాటిపోయాం మనం. కాబట్టి చైనాకి మనకు ఉన్న వ్యత్యాసం చాలా పెద్ద వ్యత్యాసం, 5 రెట్లు మనకంటే పెద్దవాళ్ళు. కాబట్టి ఆ రిస్క్ మనం తీసుకోదలుచుకోలేదు. బట్ బ్రిక్స్లో ఈసారి కొన్ని కీలకమైన నిర్ణయాలు మనం చూడబోతున్నాం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఈ టారిఫ్ యుద్ధంలో బ్రిక్స్ దేశం అన్నది ఒక ప్రత్యామ్నాయంగా దానికి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూడబోతున్నాం మనం. ఎందుకంటే ఈరోజు G7 కంటే కూడా ఎక్కువ జీడిపి అన్నది ఈరోజు బ్రిక్స్ దేశాల్లో ఉంది. సౌదీ అరేబియా లాంటి దేశాలు దీంట్లో చేరడము. కాబట్టి ఇప్పుడు G7 కంటే కీలకమైంది బ్రిక్స్ అయింది, దానికి వెళ్తున్నారు ఆయన. ఆ బ్రిక్స్ సమ్మిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రెజిల్లోనే ఆయన స్టేట్ గెస్ట్గా ఆయన ఉండబోతున్నారు. ఆయనకు భవ్య స్వాగతం పలికి అక్కడ ఉన్నటువంటి బ్రెజిల్ ప్రభుత్వంతో లూలా డి సిల్వా తోటి కొన్ని ఒప్పందాలు చేసే దిశగా ఆయన చర్చలు జరపబోతున్నారు. ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు నమీబియా వెళ్తున్నారు. నీకు గుర్తుండి ఉంటుంది సాయి, 2 సంవత్సరాల క్రితం నమీబియా మనకు చీటాస్ ఇచ్చింది. అవును, ఆ చీటాస్ని మనం రాజస్థాన్లో మన ఈ ప్రాంతం అంతా కూడా అంటే రాజస్థాన్లో ఉన్నటువంటి అడవుల్లో వాటిని పెట్టాం చీటాలు. మన దేశంలో చీటాలు ఉండేవి, చాలా కాలం క్రితం చీటాలు ఉండేవి. అవన్నీ కూడాను అంతరించిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని పాపులేట్ చేస్తున్నాం మనం. కాబట్టి మనకు నమీబియాకి చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి, అంటే చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ కూడా చాలామంది స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు నమీబియా, ఘనా మనకి ఎందుకు క్రూషియల్ అంటే అట్లాంటిక్ సముద్రంలో ఉన్నటువంటి దేశాలు
క్రమేపీ మన కూటమిలోకి రావాలి అని మన ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్నవి మనకి ఎలాగూ మనం కెనియా కావచ్చు, మొజాంబిక్ కావచ్చు, ఇథియోపియా, సొమాలియా, వీళ్ళతోటి ఎనివే మనకు ఆల్రెడీ సంబంధాలు ఉన్నాయి. కాకపోతే అట్లాంటిక్ కోస్ట్లో ఉన్నవి కూడా చైనా నుంచి దూరం చేసే దిశగా ఆయన వెళ్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. మనం చూస్తే కనుక నువ్వు అన్నట్టు కనీసం అంటే 20-30 సంవత్సరాలు కొన్ని ప్రాంతాలు అయితే అసలు వెళ్ళి ఎన్ని సంవత్సరాలు, అర్జెంటీనా ఎంతకాలం అయింది అసలు భారత ప్రధాని వెళ్ళి, ఎస్పెషలీ ఎక్కడ యూకే నొచ్చుకుంటుందో అని మన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే యూకేకి అర్జెంటీనాకి ఫాక్లాండ్ యుద్ధం జరిగింది కదా అప్పట్లో, మార్గరెట్ థాచర్ ఉన్నప్పుడు. అందుకని దాని తర్వాత మనం ఎవరు వెళ్ళలేదు అక్కడికి. అమ్మో యూకే ఏమనుకుంటుందో అన్న భయంతో మనం ఎవరు వెళ్ళాల. మోదీ గారు దాన్ని కూడా బ్రేక్ చేసి వెళ్తున్నారు ఆయన. అర్జెంటీనాలో మాకు ఇంకొక డిఫెన్స్కి సంబంధించిన చర్చలు కూడా జరుగుతాయి అక్కడ. అర్జెంటీనాలో వాళ్ళు మన దగ్గర తేజస్ కొందామని ట్రై చేస్తున్నారు. కాకపోతే ఒకటి ఇబ్బంది ఏముందంటే తేజస్లో కొన్ని బ్రిటిష్ కాంపనెంట్స్ ఉన్నాయి. వాళ్ళకు బ్రిటన్కి వాళ్ళకి పడదు కాబట్టి బ్రిటిష్ కాంపనెంట్స్ ఉంటే మేము కొనమని అంటున్నారు. కొరియన్ కంపెనీస్ కానీ చైనీస్ కంపెనీస్ కానీ అక్కడ వాళ్ళు పాగా వేసేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అఫ్కోర్స్ మన దగ్గర ఇంకా తేజస్ మనకే సరిపోయేంత నంబర్స్ లేవు. కానీ ఏంటంటే ఇది ఫ్యూచర్గా మనం మెల్లిగా వాళ్ళని మన సైడ్కి తీసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. మనం బ్రిటిష్ కాంపనెంట్స్కి ప్రత్యామ్నాయంగా మనం ఇస్తామని చెప్పి వాళ్ళకి అష్యూరెన్స్ ఇస్తున్నాం. మనం అంటే మోదీ గారు వెళ్ళంగానే సంతకాలు అవుతాయని నేను అనట్లేదు, కానీ క్రమేపీ మనం ఈ దేశాలన్నింటినీ కూడా ఈవెన్ డిఫెన్స్ రంగంలో భారతదేశంతో అనుసంధానం చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎస్పెషలీ ఆపరేషన్ సింధూర్ తర్వాత మన గొప్పతనం ఏంటి, మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటి, ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రపంచం చూసింది. కాబట్టి వీళ్ళందరూ కూడా మన మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో టూ-వే ట్రాఫిక్. ఒకటి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఖనిజాలు మనం తీసుకుంటాము. రెండు, మన దగ్గర ఉన్నటువంటి డెమోక్రసీ, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ, యూపీఐ, ఆధార్ లాంటి టెక్నాలజీ. మూడవది మన డిఫెన్స్. ఇవన్నీ కూడాను ఎక్స్చేంజ్ ఈ కామన్గా ఈ యొక్క పర్యటనలో మనం చూడొచ్చు. కరెక్ట్. సో ఇప్పుడు మరి దీంట్లో ఈవెన్ న్యూ వరల్డ్ ఆర్డర్ గురించి కూడా ఆయన మాట్లాడినట్టుగా ఉంది. యాక్చువల్లీ ఇందులో ఆయన చాలా ఇంపార్టెంట్ అంశం ఏమో అనిపిస్తుంది. కొత్త వరల్డ్ ఆర్డర్ రాబోతోంది. ఇందులో భారత పాత్ర గురించి కూడా ఆయన ఈ మధ్య కాలంలో కొంత ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు ఆయా పర్యటనల్లో, స్పీచెస్లో. ఒకసారి దాని గురించి చెప్తారా? ఇప్పుడు రాబోయే రోజుల్లో జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ చిన్న చితక దేశాలందరి భాగస్వామ్యం ఏ విధంగా ఉండబోతోంది? అంటే ఈ దేశాల్లో డెమోక్రసీ అనేది ఉంది, కానీ డెమోక్రసీ అంత పటిష్టంగా లేవు. ఫర్ ఇన్స్టెన్స్ చైనీస్ మోడల్ అంటున్నారు వాళ్ళు. చైనీస్ మోడల్ ఏంటి? డెమోక్రసీ కాదు కదా, అది ఒక నియంతృత్వపు మోడల్ వాళ్ళ దగ్గర ఉన్నది. కాబట్టి నియంతృత్వ మోడల్ అక్కడ ఏం పని చేస్తుంది అక్కడ? ఓకే. సో ఎస్పెషలీ కొన్ని దేశాల్లో అయితే వాళ్ళ రాష్ట్రపతులు కానీ వాళ్ళ ప్రధానమంత్రులు కానీ వాళ్ళు ఆల్మోస్ట్ యావజ్జీవం వాళ్ళే ఉంటున్నారు ఆఫ్రికా దేశాల్లో. కానీ వాళ్ళకి ప్రత్యామ్నాయం మనం ఇస్తున్నాం. మనం డెమోక్రసీ అంటే ఎలా పనిచేయచ్చు, డెమోక్రసీ ద్వారా ఎలా మనం దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చు అన్నటువంటి ఒక మోడల్ భారతదేశం ఇస్తుంది. రెండు, డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం చేసిన తర్వాత ప్రపంచమంతా అతలాకుతలం అయిపోయింది. గతంలో ఉన్నటువంటి గ్లోబలైజ్డ్ వరల్డ్ ఆర్డర్ బాగా గణనీయంగా దెబ్బతినేసరికి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటున్నారు. దాంట్లో చైనా ఆధిపత్యం వాళ్ళు ఒక విధమైనటువంటి కొలోనియల్ పవర్గా వస్తున్నది. అమెరికా వాళ్ళు అసలు వీళ్ళు ఎవరంటే అసలు వాళ్ళకి లెక్కనే కాదు వాళ్ళకి. ఆఫ్రికన్ దేశాలు అసలు ఈ దేశాలు నేను పేరే వినలేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ అంటాడు ఆయన స్పీచ్లో. కాబట్టి అటువంటి దేశాలకు భిన్నంగా మేము మీకు దగ్గర మిత్రుడుగా ఉండదలుచుకున్నాము అని చెప్పి వెళ్ళేటువంటి అప్రోచ్. అందుకని వరల్డ్ ఆర్డర్ మొత్తం చేంజ్ అవుతుంది. ఇంతవరకు ఈ రెండు దేశాల మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు, లేదా గతంలో సోవియట్ యూనియన్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ప్రపంచం మారుతున్నటువంటి ప్రపంచంలో వరల్డ్ పవర్ సెంటర్స్ మారుతున్నాయి. తర్వాత వరల్డ్ ఎకనామిక్ మోడల్స్ మారుతున్నాయి. అలాగే టెక్నాలజీ, రాబోయే రోజుల్లో టెక్నాలజీ చాలా విపరీతంగా ఉంటుంది. వీళ్ళు టెక్నాలజీ అన్నవంతా కూడాను డిస్ట్రక్టివ్గా వాడుకుంటున్నారు. హైపర్సానిక్ మిసైల్స్ కావచ్చు, లేదా ఈ వైరస్లు తయారు చేయడం కావచ్చు, ఇటువంటి వాటిల్లో చైనా, అమెరికా వీళ్ళందరూ వాడుతున్నారు. కానీ భారతదేశం ఏం చేస్తోంది? ఆధార్ కార్డ్ కావచ్చు, లేకపోతే మనకు కోవిన్ లాంటిది కావచ్చు, ఇటువంటివన్నీ ప్రజలకు సోషల్ బెనిఫిట్స్ ఇవ్వగలిగినటువంటి టెక్నాలజీ వాళ్ళకి ఇస్తున్నాం మనం. అలాగే డెమోక్రటిక్ సిస్టమ్ అంటే ఫర్ ఇన్స్టెన్స్ మన ఈవీఎంస్ కావచ్చు, ఇటువంటి వాళ్ళకి ఇస్తున్నాం మనం. సో డెమోక్రటిక్ స్ట్రక్చర్స్ని, యాక్చువల్గా డెమోక్రసీ అంటే ఒక ఓటింగ్ ఒకటే డెమోక్రసీ కాదు, ఎకనామిక్ డెమోక్రసీ కూడా చాలా కీలకం. కరెక్ట్. అది యూపీఏలో ఈరోజు చూస్తున్నాం మనం, ఎలా ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్గా ఎలా చేయగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడాను క్రమేపీ మనం అక్కడ ఇస్తున్నాం. వరల్డ్ ఆర్డర్ మారుతోంది, దాంట్లో మేము ఉన్నాము, కీలకమైన పాత్ర, కీలకమైన పార్ట్నర్షిప్గా మేము ఉండబోతున్నాము అన్న అంశం మోదీ గారు దీంట్లో ఈ పర్యటన అంతా మనం చూస్తున్నాం. ఇంతేకాదు, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా ఆయన వెళ్ళినటువంటి అన్ని దేశ పర్యటనలు కూడా ఇదే, వీఆర్ ఆల్టర్నేటివ్ టు ద అమెరికన్ వెస్టర్న్ మోడల్ అండ్ చైనీస్ మోడల్ అన్నటువంటి ఒక మెసేజ్ తప్పకుండా భారతదేశం అన్ని దగ్గర ఇస్తున్నట్టు మనకు కనిపిస్తుంది.
ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము మనం కోవిడ్ టైంలో చూసాం సార్. యాక్చువల్లీ ఈ సప్లై చైన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మనం కోవిడ్ టైంలో ఎక్కువగా ఎదుర్కొన్నాము. అప్పుడు కూడా మనం ముఖ్యంగా భారతదేశంలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీలో చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేట్ అవుతూ వచ్చింది. మనం ఏదైనా కార్ బుక్ చేసుకోవాలన్నా కానీ అది 6 నెలలు, సంవత్సరం వరకు కూడా వెయిటింగ్ పీరియడ్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు సెమీ కండక్టర్స్, ఈ చిప్స్కి సంబంధించి వీటి గురించి సప్లై చైన్ ఇష్యూస్ ఉండే. బట్ ఇప్పుడు కావాలని సప్లై చైన్ని బ్లాక్ చేసే ఒక పని చైనా చేస్తోంది. అందులోనూ మన భారతదేశపు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించి ముఖ్యంగా ఇండియన్ అండ్ జపనీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ విషయంలో పెద్ద చర్చ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి రావాల్సిన రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించి, రేర్ ఎర్త్ సప్లై చైన్కి సంబంధించి చైనా అడ్డుకట్ట వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈవెన్ మన ఈవీ కంపెనీస్, ఈవీ బ్యాటరీస్ తయారు చేస్తున్నట్టు, మామూలు బ్యాటరీస్ తయారు చేస్తున్నట్టు అమర్ రాజా లాంటి కంపెనీస్ కావచ్చు, మిగతా కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నట్టు తెలుసు. రిలయన్స్కి సంబంధించి కావచ్చు. ఇదొక వైపు అయితే, ఇంకోవైపు ఫాక్స్కాన్ ఏదైతే మనం లాస్ట్ టైం మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, యాక్చువల్లీ యాపిల్ ఇండియాకి మూవ్ అవబోతున్నది, ఇక్కడ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచబోతున్నారు అనేది ఈవెన్ ట్రంప్ అన్నప్పటికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలనే ఉద్దేశంతో యాపిల్ సంస్థ వాళ్ళు అనుకున్నారు. ఇప్పుడు ఆ ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్లో ఉన్నటువంటి చైనీస్ ఇంజనీర్స్, టెక్నీషియన్స్ వీళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. చైనా ఆల్మోస్ట్ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నట్టుగా, తీసేశారా వాళ్ళు రమ్మన్నారా తెలియదు, కానీ అదొక పెద్ద సమస్యగా మారుతోంది. చైనా కావాలని భారతదేశంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెరగకుండా చేయడానికి ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి, దాన్ని మనం ఎలా అడ్రస్ చేయబోతున్నాము, ఈ సప్లై చైన్ని బ్లాక్ చేసే పని కానీ, ఇప్పుడు ఈ డైరెక్ట్గా ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అసలు యాక్చువల్లీ ఏ మీడియా ఛానల్ కూడా వీటి గురించి మాట్లాడట్లేదు. సో లెట్స్ డిస్కస్. కరెక్ట్. మొదటి అంశం బ్యాటరీస్ గురించి అడిగావు. బ్యాటరీస్కి సంబంధించి అమెరికా, చైనా ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి టారిఫ్ వార్ జరుగుతుందో దాని పరిణామంగా భారతదేశానికి వాళ్ళు సప్లై చేస్తున్నటువంటి బ్యాటరీలను వాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు. రెస్ట్రిక్షన్ అంటే ఏం చేశారంటే దాన్ని సర్టిఫై చేయాలి. మనము కొనుక్కొని మళ్ళీ అమెరికాకు అమ్మట్లేదు అని చెప్పి సర్టిఫికేట్ కావాలి. కరెక్ట్. అది ఎవరు ఇస్తారు? వాళ్ళ చైనీస్ ఎంబసీ ఇస్తుంది. వాళ్ళు ఒక పట్టాన్ని ఇవ్వట్లేదు. వీళ్ళు వెళ్ళి అడిగినా కానీ కూడా అప్రూవల్ చాలా సమయం పడుతుంది, లేట్ అవుతుంది. రమారమి జూలై నెల బహుశా ప్రొడక్షన్ ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయని మనకు తెలుస్తుంది. ఇవి స్కూటర్స్, ఎస్పెషలీ స్కూటర్స్ చేస్తున్నటువంటి కంపెనీలు అందరూ కూడాను వాళ్ళు చైనాకు వెళ్ళి వాళ్ళు అడిగారు, వాళ్ళని ప్రాధేయపడ్డారు, మాకు రిలీజ్ చేయండి అని. ఎందుకంటే లిటరల్గా ఆల్మోస్ట్ 90-95% డిపెండెన్సీ చైనా మీదనే ఉంది. చైనా సప్లై చేయకపోతే కనుక ఆ ఇండస్ట్రీ మనం మూసుకోవాలి. అది ఆ పరిస్థితి. దాంతో దాన్ని వెపనైజ్ చేస్తుంది చైనా. వాళ్ళ భయం అంతా ఏంటంటే అమెరికా వాళ్ళ మీద ఇంపోజ్ చేసిన ఆంక్షలకు అమెరికాకి దెబ్బ కొట్టాలి కాబట్టి వెళ్ళకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. అంటే అమెరికా ఏం చేస్తుంది? కన్జంప్షన్ని వెపనైజ్ చేస్తుంది. చైనా ఏం చేస్తుంది? ప్రొడక్షన్ని వెపనైజ్ చేస్తుంది. సో ఈ ఇద్దరు కూడా వెపనైజ్ చేసుకుంటారు. వాళ్ళిద్దరు యుద్ధంలో ఫర్ ఇన్స్టెన్స్ రేర్ ఎర్త్ మినరల్స్ అమెరికాకి సప్లై చేయడానికి వీల్లేదు అని వాళ్ళు బ్యాన్స్ పెట్టింది చైనా. దాని భాగంగానే మనం కూడా దెబ్బతింటున్నాం మనం. అలాగే కన్సంప్షన్ మీ దగ్గర నుంచి కొనడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళ మీద టారిఫ్లు వేయడంతో మిగతా దేశాలు దాంట్లో వెళ్తున్నారు. కానీ ఈ యొక్క టారిఫ్ వార్ అనేది అన్ని దేశాల మీద చేస్తున్నాడు, భారతదేశం మీద కూడా చేస్తున్నాడు. కాబట్టి ఇట్లా వెపనైజేషన్లో మనం దెబ్బతింటున్నాం. వెపనైజేషన్ ఎందుకు జరుగుతుంది అంటే గతంలో ఉన్నటువంటి గ్లోబల్ ఆర్డర్ అనేది పోతుంది, గ్లోబలైజేషన్ అనేది పోతుంది. దీంతో ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. ఎవరి కుంపట్లు వాళ్ళే పెట్టుకుంటున్నారు. బ్రిక్స్ అంట, ఎస్సీఓ అంట, ఏదో క్వాడ్ అంట, ఇంకేదో ఇటువంటివన్నీ చాలా సంస్థలు, చాలా ఆర్గనైజేషన్స్ ఇండిపెండెంట్గా వస్తున్నాయి. గతంలో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ స్ట్రక్చర్ అంతా కూడా పోయింది. దాని భాగంగానే ఈరోజు దెబ్బతింటున్నాం మనం. బ్యాటరీస్ వాళ్ళు వెపనైజ్ చేశారు. మన ప్రత్యామ్నాయం ఏంటి? మనతో పాటు జపాన్ కూడా దెబ్బతింది. ఎందుకంటే జపాన్, భారతదేశం రెండు ఆటోమొబైల్ సెక్టర్లో ఈరోజు ఆల్మోస్ట్ నంబర్ 1. చైనాను వదిలేస్తే, చైనా ఆఫ్ కోర్స్ నంబర్ 1, చైనాను వదిలేస్తే ఇంకా నెక్స్ట్ నంబర్ 2, 3 స్థానంలో మనం ఉన్నాం. ఇన్ఫ్యాక్ట్ అమెరికన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాటిపోయాం మనం. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రెండు దేశాలు. చాలా విడ్డూరమైన విషయం ఏంటంటే మనం గతంలో జాపనీస్ కార్స్ మనం కొనుక్కునేవాళ్ళం, సుజుకి ఇవన్నీ మనకు అక్కడ కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడు ఈవెన్ సుజుకి వెహికల్స్ కూడా జపాన్లో వాళ్ళు కొంటున్నటువంటి వెహికల్స్ భారతదేశంలో తయారైన వెళ్తున్నాయి అక్కడికి. అలాగే టొయోటా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ చేసింది అక్కడికి వెళ్తున్నాయి. సో జపాన్లో ఇప్పుడు రివర్స్ చూస్తున్నాం మనం, కంప్లీట్గా రివర్స్ చూస్తున్నాం. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, కానీ ఇప్పుడు దీనివల్ల దెబ్బతింటుంది. జాపనీస్ కంపెనీలు దెబ్బతింటున్నాయి, భారత కంపెనీలు కూడా దెబ్బతింటున్నాయి. దీని ప్రత్యామ్నాయం ఏం చేయాలి అని చెప్పి వీళ్ళు చర్చిస్తున్నారు. ఇమ్మీడియట్గా సొల్యూషన్ అయితే లేదు, ఆల్టర్నేట్స్ చూడాలి. అందుకనే మోదీ గారు ఈ పర్యటనలో మనకు అర్జెంటీనా ఇక్కడంతా వెళ్తే కనుక రేర్ ఎర్త్ మినరల్స్ గురించి ఆయన చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. క్వాడ్ కూడా దాని గురించి చర్చిస్తోంది. జయశంకర్ గారు మన ఇక్కడ యూఎస్కి వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ కూడా క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ అయింది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ భారతదేశం రాబోతున్నారు ఈ సంవత్సరం.
మళ్ళీ క్వాడ్ సమ్మిట్ మీటింగ్ కూడా జరుగుతుంది భారతదేశంలో. కీలకమైనది ఇది. వెపనైజ్ చేస్తున్నటువంటి ప్రొడక్షన్ని, ఎక్స్పోర్ట్స్ని వెపనైజ్ చేస్తున్న చైనాని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి ప్రత్యామ్నాయాలు ఏం తీసుకురావాలి అన్న చర్చ జరగబోతోంది. కాబట్టి ఛాలెంజెస్ ఉన్నాయి, ఇమ్మీడియట్గా ఛాలెంజెస్ ఉన్నాయి బ్యాటరీస్లో. టెంపరీగా ఆఫ్ కోర్స్ చైనా ఏదో బతిమలాడుకోవాలి, తెచ్చుకోవాలి, కొంత మేనేజ్ చేసుకోవాలి. నాకేమనిపిస్తుందంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితులు, సంకటం వచ్చినప్పుడు ఆల్టర్నేట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మనకు జుగాడ్, భారతదేశం చాలా గ్రేట్ దీనిలో జుగాడ్లో. అందుకని నేనేమనుకుంటానంటే బహుశా మనకు డ్యూయల్ ఫ్యూయల్ హైబ్రిడ్ మోడల్స్ ఎక్కువ ఫోకస్ రాబోతోంది అని నాకు అనిపిస్తుంది. ప్యూర్ ఎలక్ట్రికల్ కాకుండా, ప్యూర్ ఫాసిల్ ఫ్యూయల్ కాకుండా, ఆర్ ఈ రెండిటికి మధ్యలో ఉన్నటువంటివి ఇంకేవో రావచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ గ్యాస్, హైడ్రోజన్, ఇటువంటి 3-4 డిఫరెంట్ ఫ్యూయల్స్ తోటి వచ్చేటువంటివి రావచ్చు. టిపికల్గా ఇంజిన్ నాకు తెలుసు, అది ఇంజిన్, ఎలక్ట్రికల్ ఇంజిన్ వేరేలాగా ఉంటుంది, మనకు ఫాసిల్ ఫ్యూయల్ ఇంజిన్ వేరేలాగా ఉంటుంది. ఇక్కడ కంబషన్ ఉంటుంది, అక్కడ కంబషన్ ఉండదు కదా, అందుకని స్టార్ట్ చేయగానే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. కానీ ఏదో హైబ్రిడ్ మోడల్స్ రాబోతున్నాయి. హైబ్రిడ్కే ఫ్యూచర్ ఉంది, ప్యూర్ ఈవీకి ఫ్యూచర్ లేదు, ప్యూర్ బీటీ కూడా ఫ్యూచర్ లేదు. అమెరికా ఈరోజు డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది పాస్ చేశాడో దాంట్లో ఈవీలకి, అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇచ్చినటువంటి సబ్సిడీలన్నీ విత్డ్రా చేశాడు ఆయన. అవును, ఇప్పుడు అందుకే కదా టెస్లాగా ఎలాన్ మస్క్ వాళ్ళిద్దరు గొడవ అవుతుంది. సో అది విత్డ్రా చేయడంతో అతని ఉద్దేశం అంటే ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఫోర్డ్, క్రైస్లర్, జనరల్ మోటార్స్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయి అతని దగ్గర, మళ్ళీ వాటిని రివైవ్ చేయాలనే ఉద్దేశంతో అతను చేశాడు. అమెరికా దాంట్లో బిజీగా ఉండగా ఎలక్ట్రికల్ వెహికల్కి సంబంధించి మొనోపొలీ సంపాదించేసింది చైనా. ఈ రెండిటి మధ్యలో మనం ఎక్కడ ఫిట్ అవుతున్నాం మనం. సో వాళ్ళిద్దరూ మనల్ని వెపనైజ్ చేస్తున్నారు. కాబట్టి ఆ రెండింటిని మనం ఎలా తట్టుకోవాలన్నది మనము జపాన్ ఇద్దరు కలిసి కూర్చొని దాని గురించి చర్చిస్తున్నాం. మనం ఇమ్మీడియట్ సొల్యూషన్స్ అది లేవు మన దగ్గర, నయానో భయానో కొంత తెచ్చుకోవాల్సిందే. కానీ ఈ దెబ్బ తగిలింది కాబట్టి ఫ్యూచర్లో దీని నుంచి తట్టుకోవాలంటే ప్రత్యామ్నాయాలు తప్పకుండా మనం చూస్తున్నాము. బహుశా హైడ్రోజన్ ఫ్యూయల్ అనేది భారతదేశం విల్ బీ పయనీర్, అది ముందు తీసుకొస్తాము. ప్లస్ నేను ఇందాక చెప్పినట్టు హైబ్రిడ్ మోడల్స్, ఈ రెండు కూడాను రీసెర్చ్ విపరీతంగా జరగబోతోంది. రెండవ అంశం నువ్వు అడిగింది ఫాక్స్కాన్ గురించి అడిగావు. ఫాక్స్కాన్ నేను ఫస్ట్ అసలు యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఢిల్లీలో ఆల్మోస్ట్ లాబింగ్ చేస్తున్నట్టుగా ఉన్నారు. అంటే దీని మీద ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకురావాలని, ఈవెన్ గవర్నమెంట్ మీద కూడా ప్రెషర్ పెరుగుతున్న పరిస్థితి కదా. సో ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్, జపనీస్ కంపెనీస్ కానివ్వండి, ఇండియన్ కంపెనీస్ కానివ్వండి, ఇప్పుడు లైక్ బ్యాటరీ కంపెనీస్, ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా గవర్నమెంట్ పరంగా? గవర్నమెంట్ పరంగా ఏమీ లేదు ప్రస్తుతానికి. ఎందుకంటే అది సప్లై చైన్ అంతా చైనా మీద ఆధారపడింది. భారతదేశం చైనాని రిక్వెస్ట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. చైనాలో పరిస్థితి ఏంటంటే చైనా కూడా భారతదేశం మీద డిపెండ్ అయి ఉంది ఇప్పుడు. ఎందుకంటే అమెరికాలో మార్కెట్స్ తగ్గిపోతున్నాయి వాళ్ళకి. ఈ టారిఫ్ల వార్ తోటి, గొడవలతోటి వాళ్ళకు గణనీయంగా వాళ్ళ ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి, కొన్ని వేల సంఖ్యలో మూతపడుతున్నాయి. అందుకనే అజిత్ దోవల్ గారు బీజింగ్ వెళ్ళినప్పుడు వాంగ్ ఈ కలిశారు ఆయన్ని. వాంగ్ ఈ ఒక ఫారెన్ మినిస్టర్, ఈయనేమో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఫారెన్ మినిస్టర్ ఇద్దరు కలిస్తే చర్చలు దేని మీద ఉంటాయి? బహుశా టెర్రరిజం మీదనో, ఇంకేదో క్రాస్ బార్డర్ ఇష్యూస్ మీదో, లేదా మన సరిహద్దుల వివాదం గురించో, దేని గురించో చర్చించాలి. దేని గురించి చర్చించారు వాళ్ళు? ట్రేడ్ గురించి చర్చించారు. వాంగ్ ఈ ఏమని అడుగుతున్నారంటే మీరు మార్కెట్స్ని ఓపెన్ చేయండి, మేము వస్తాం అక్కడికి, మా ప్రోడక్ట్స్ మీరు ఫ్రీగా అలౌ చేయండి అని అడుగుతున్నాడు ఆయన. అంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈరోజు మనం దాని గురించి కూడా, చైనా ఎకనామిక్ దాన్ని కూడా మళ్ళీ చర్చిద్దాం, ఈ ఎపిసోడ్ అని మనం చర్చిద్దాం. బట్ ఆ ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి. ఆ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇది మ్యూచువల్లీ మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భారతదేశం ఓపెన్ చేయడానికి సిద్ధపడుతున్నాం, కానీ మనం షరతులు పెడతాం. ఈ వెపనైజ్ చేయడం మనం ఒప్పుకోము. రెండవది పాకిస్తాన్తో మనం ఏం చేస్తున్నాం, ఎందుకంటే మన ఆపరేషన్ సింధూర్లో మొత్తం చైనా సపోర్ట్నే చేశారు వాళ్ళు కంప్లీట్గా. కాబట్టి POJKలో మేము ఏం చేయదలుచుకున్నామో దాంట్లో మీరు ఇంటర్ఫియర్ అవ్వకండి. ఇటువంటి కండిషన్స్ మనం ఆల్రెడీ చాలా టఫ్గా పెట్టబోతున్నాం. మనం టెర్రరిజం పేరు చెప్తాం, టెర్రరిజంకి వ్యతిరేకంగా మేము ఏం చేస్తాం, మీరు ఇంటర్ఫియర్ అవ్వడానికి వీల్లేదు. ఇటువంటివి ఏదో తూతు మంత్రంగా మీరు స్టేట్మెంట్లు ఇస్తే ఇవ్వండి, పాకిస్తాన్కి ఇంటర్ఫియర్ అవ్వకండి, మేము ఏం చేస్తాం దీన్ని జోక్యం చేసుకోకండి. సో ఇటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు అన్నీ ఉంటాయి. బహుశా మనం వాళ్ళ మీద డిపెండెన్సీస్, APIs ఫర్ ఇన్స్టెన్స్, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం. తర్వాత టెక్నాలజీకి సంబంధించిన కంప్యూటర్లు, తర్వాత సెల్ ఫోన్లు, కాంపోనెంట్స్ అన్ని అక్కడి నుంచే రావాలి. ఇప్పుడు ఫర్టిలైజర్స్ పెద్దది ఇంకా. కరెక్ట్. ఫర్టిలైజర్స్ DAP, డై అమోనియం ఫాస్ఫేట్. అదే ఇప్పుడు DAP అసలు యాక్చువల్ నిజానికి ఇలా రైతులు వీళ్ళందరూ ఎక్కువ ఉండేది దాని మీదనే. అసలు యాక్చువల్లీ DAP అనేది మన మామూలు భాషలో కూడా వచ్చేసి యూరియా తర్వాత రెండవది అది మోస్ట్, యూరియా తర్వాత సెకండ్ మోస్ట్ కన్జ్యూమ్డ్. అది దెబ్బతినింది. వాళ్ళు దాన్ని వెపనైజ్ చేస్తున్నారు, దాన్ని అమ్మడానికి వీలేదు అంటున్నారు. ఎక్స్పోర్ట్స్ ఆపేశారంట కదా చాలా వరకు. కరెక్ట్, ఎక్స్పోర్ట్స్ ఆపేశారు, ఎస్పెషల్లీ భారతదేశానికి వీటికన్నీ ఆపేశారు. సో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం వస్తుంది, మన ఫుడ్ సెక్యూరిటీ దెబ్బతింటుంది. ఎందుకంటే ఇటువంటి మనకు ఫర్టిలైజర్స్ వేస్తేనే మనకి ఈల్డ్ బాగా పెరుగుతుంది. ఫర్టిలైజర్ లేకుండా ఆర్గానిక్ ఫుడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఇంకా లేము మనం.
అది ప్రయత్నం చేసింది శ్రీలంక. మొత్తం ఫర్టిలైజర్స్ తీసేసి కంప్లీట్ దేశం అంతా ఆర్గానిక్ ఫుడ్కి వెళ్ళారు. ఒక్కసారి కొలాప్స్ అయిపోయింది అది. మనం అక్కడ అబుదాబిలో మనం ఇండియా ఫౌండేషన్ వాళ్ళ కాన్ఫరెన్స్లో వెళ్ళినప్పుడు, ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ వెళ్ళినప్పుడు శ్రీలంకతో అదే చర్చించాం కదా మనం. అవును. సో వాళ్ళ ఫుడ్ ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. అటువంటి పరిస్థితి మనకు కూడా రాకూడదు. చైనా బహుశా అది కూడా వెపనైజ్ చేస్తుంది. సో అందుకని ప్రపంచం అంతా ఈరోజు చూస్తే కనుక వాళ్ళకు ఉన్నటువంటి శక్తులని వాళ్ళు వెపనైజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి దగ్గర. ఒక విధంగా చూస్తే భారతదేశం కూడా చేస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఏమున్నాయి, మన దగ్గర నీళ్లు, మనం పాకిస్తాన్ మీద వెపనైజ్ చేస్తున్నాం. మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఆపేస్తున్నాం, ఆ నీళ్ళని మనం డైవర్ట్ చేయడానికి సిద్ధపడుతున్నాం. సో ప్రతి దేశం కూడా ఈరోజు ఒక విధమైనటువంటి వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వెపనైజింగ్ అన్నది ఒక కొత్త న్యూ సిస్టమ్ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. సో చైనాది ఎలా డీల్ చేయాలి, ఇవి చర్చలు మనం అన్నీ చేస్తున్నాం. అది కాబట్టి దీని యొక్క పరిణామం ఏమొస్తుందో చూడాలి. రెండవ అంశం ఫాక్స్కాన్ గురించి అడిగాను. ఫాక్స్కాన్ అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వడం అనేది వాళ్ళు సహించలేకపోతున్నారు. చైనా నుంచి రావడం, అక్కడి నుంచి ఎక్విప్మెంట్ చాలా మాత్రం షిఫ్ట్ చేయడానికి వాళ్ళు ఆపేశారు, డిలే చేశారు. సంవత్సరంన్నర రాలేదు అవి. తర్వాత ఫాక్స్కాన్ ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు, అక్కడ పనిచేస్తున్న టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కాలంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు బాగా తెలుసు ఈ ప్రోటోకాల్స్ని ఎలా చేయాలి. దీనంతా వాళ్ళు వచ్చి భారతదేశంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. సో చైనా ఏం చేసింది, వాళ్ళని యాక్చువల్గా విత్డ్రా చేస్తుంది. ఒక సైడ్ ఏమో మా ఇంజనీర్లకు, మా స్టాఫ్కి మీ దేశంలో వీసాలు ఇవ్వండి, మేము అక్కడ వచ్చి పని చేస్తాము అని చెప్పి చైనా కోరుకుంటుంది. ఇంకో సైడు అన్అఫీషియల్గా వీళ్ళందరూ వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎలా వాళ్ళు వెపనైజ్ చేస్తున్నారు. ఆఫీషియల్గా ఏమో లేదు మన ఇద్దరం కలిసి చాలా ట్రేడ్ చేద్దాం, ఇప్పుడు $100 బిలియన్ ఉంది, దీన్ని 200 బిలియన్ తీసుకువెళ్దాం, ఇటువంటి మాటలు మాడతారు. బట్ మన వెనకాల ఇవన్నీ వెపనైజ్ చేస్తున్నారు. మొదటిది, మన దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కెపాసిటీని వాళ్ళు దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు, మన దేశంలో అస్థిరత ఉన్నది అని ప్రూవ్ చేయడానికి పెహల్గాం లాంటి ఘటనలు చేయిస్తున్నారు. మూడు, వాళ్ళు సప్లై చైన్ అంతా ఆపుతున్నారు మనకి. ఎందుకంటే ఎవరు ఫ్యాక్టరీ పెట్టినా కానీ 100% అదే దేశంలో చేసేటువంటి పరిస్థితి లేదు, దాన్ని వెపనైజ్ చేసుకుంటున్నారు. సో ఈ అంశాల దృష్ట్యా ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలి అన్నది ఒక సమస్యగా ఏర్పడింది మనకి. కానీ ఫాక్స్కాన్ అనేది టైవాన్ కంపెనీ కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టెంపరీగా టైవాన్ నుంచి, వియట్నాం నుంచి ఇంజనీర్స్ని పంపిస్తున్నారు వీళ్ళని రీప్లేస్ చేయడానికి. రమారామి 300 మంది చైనీస్ వెనక్కి వెళితే వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ. ఫాక్స్కాన్ అక్కడ ప్రొడక్షన్ స్కేల్ డౌన్ చేస్తుంది. దాంతో రేపటి రోజు వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి వాళ్ళకి? ముందరే వాళ్ళ దగ్గర ఉద్యోగాలు లేవు కాబట్టి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పేరిట వాళ్ళ లేబర్ని అంతా ప్రపంచవ్యాప్తంగా పంపిస్తోంది చైనా. భారతదేశంలో వాళ్ళ విత్డ్రా చేయడం దాని అర్థం ఏంటది? వెపనైజ్ చేయడం తప్ప ఇంకేం లేదు. కానీ ఫైన్, టెంపరీగా కొంత సెట్ బ్యాక్ ఉంటుంది. కానీ ఈవెన్ ఐఫోన్, యాపిల్ కూడా ఏం చెప్తోందంటే దీనివల్ల మా ప్రొడక్షన్లో ఏం తేడాలు ఉండవు, మా నంబర్స్ ఏవైతే ఎన్ని రావాలో అన్నీ వస్తాయి, కొంత డిలే, కొంత క్వాలిటీ, కొంత ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది, దాన్ని మేము వీళ్ళు హ్యాండిల్ ఇట్ అని చెప్తున్నారు. అంటే ఎన్ని అంశాల్లో చైనా మన మీద వెపనైజ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మపుత్ర నీళ్ళు ఆపేసే ప్రయత్నం చేస్తుంది అక్కడ, రైట్? ఇటువంటివన్నీ కొన్ని దగ్గర ఏం చేస్తారు, ఏదో కన్సెషన్ ఇచ్చినట్టు ఇస్తున్నారు మనకి. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 5 సంవత్సరాల తర్వాత మొదటిసారి కైలాష్ మానసరోవర్ యాత్ర ఓపెన్ చేశారు వాళ్ళు. సో ఇది చైనా యొక్క గేమ్ ప్లాన్ అనమాట. అంటే భారతదేశం వాళ్ళకి కావాలి, కానీ వాళ్ళ టర్మ్స్ మీద కావాలి. మనం వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి టర్మ్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇది వాళ్లకు కాంపిటీషన్గా భారతదేశం ఎదగడానికి వీల్లేదు. సో ఇటువంటి గేమ్స్ అన్నీ జరుగుతున్నాయి అక్కడ. బట్ మోదీ గారు, జయశంకర్ గారు, మన దగ్గర కూడా చాలా మంచి స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ వేర్ ఇట్ మ్యాటర్స్, విత్ యూ ఆర్ వితౌట్ యూ. మీరు కలిసి వస్తే మీతో సహా వెళ్తాం, మీరు రాకపోతే సరే టెంపరీగా మాకు దెబ్బ తగులుతుంది కానీ మేము చేసేది మేము చేస్తాం. క్రయోజెనిక్ ఇంజిన్ ఏం చేసాం మనం? మన మీద ఆంక్షలు పడ్డాయి, 10-12 ఏళ్ళు పట్టింది మనకి. మనమే చేసుకున్నాం లేదు. క్రయోజెనిక్ టెక్నాలజీ మనది, కంప్లీట్గా మన ఆత్మనిర్భరత పెంచుకున్నాం. అటువంటివి ఇవి కూడా అవుతాయి. పార్ట్నర్షిప్ ఉంటే కనుక వాళ్ళు లాభపడతారు, మనం లాభపడతాం. లేదంటే ఫైన్, మనకు కొంత సెట్ బ్యాక్ ఉంటుంది కానీ తర్వాత మళ్ళీ దానికి ప్రత్యామ్నాయాలు చూసుకోండి. కానీ మనకు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న చైనా, అది కూడా ఏం పెద్ద గొప్పగా ఉన్నట్టు కనపడట్లేదు. ఈ మధ్య ఫైనాన్షియల్ క్రైసిస్లోకి చైనా, మీరు ఎవర్ గ్రాండే కొలాప్స్ దగ్గర నుంచి మీరు చెప్తూనే వస్తున్నారు గ్లోబల్ రౌండప్లో. బట్ ఇంకా ఈ మధ్య కాలంలో కూడా చాలా స్టోరీస్ వినపడుతూ ఉన్నాయి. యాక్చువల్లీ నిజానికి వాళ్ళ దగ్గర ఆర్థిక సంక్షోభం చైనాలో పెరుగుతోంది నానాటికి అని చాలా సంస్థలు నివేదికలు ఇస్తూ ఉన్నాయి. అండ్ ఈవెన్ షీ జిన్పింగ్ చాలా వీక్ అయిపోయారనే వార్త కూడా వస్తోంది. నిజమేనా సార్? ఒకసారి అంటే అఫ్కోర్స్ చైనాలో ఉన్నంత సెన్సార్ ఎక్కడ ఉండదు అనుకోండి, బట్ స్టిల్ మనం తెలుసుకోగలుగుతున్నాము ఇవన్నీ వార్తలు వస్తున్నాయి అని అంటే దాంట్లో క్రెడిబిలిటీ ఎంత? అసలు ఏమేం న్యూస్ వస్తోంది చైనాలో ఇంటర్నల్గా ఉన్న క్రైసిస్ గురించి? నిజంగా ఇది ఒక స్ట్రేంజ్ న్యూస్.
అందరికీ జగమెరిగిన సత్యం. మొదటిసారి చైనాలో ఒక ఆడిట్ టీం ఈరోజు అఫీషియల్గా చెప్పడం అన్నది కొంచెం స్ట్రేంజ్. ఎందుకంటే వాళ్ళు నార్మల్గా దాచిపెడతారు. మనకందరికీ తెలిసిన విషయమే, చాలా కాలంగా తెలుసు వాళ్ళు సంక్షోభంలో ఉన్నారని. కానీ ఇంతకాలం వాళ్ళు అఫీషియల్గా చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని స్టాటిస్టిక్స్ వాళ్ళు బ్యాన్ చేశారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనే స్టాటిస్టిక్స్ బ్యాన్ చేశారు వాళ్ళు. ఇప్పుడు రావట్లేదు యూత్ అన్ఎంప్లాయ్మెంట్ బిలో సర్టన్ ఏజ్, 25 years కంటే తక్కువ వయసులో ఉన్నటువంటి వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ బయటికి వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు. అయినా కానీ కూడా వాళ్ళ సంస్థలే ఇప్పుడు ఈ రిపోర్ట్ బయటికి వెల్లడి చేశారంటే ఎంత డీప్గా ఉందో ప్రాబ్లం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ లోకల్ గవర్నమెంట్స్ ఉంటాయి, వాళ్ళ కౌంటీస్ ఉంటాయి కదా, మనకు స్టేట్స్ ఉన్నట్లు వాళ్ళు కూడా, మనకు రాష్ట్రాలు ఉన్నట్టు వాళ్ళు కూడా ప్రావిన్సెస్ ఉంటాయి. ఆ ప్రావిన్సులు చాలా వాళ్ళు విపరీతంగా అప్పులు చేసేశారు. ఈ అప్పులు చేయడం వల్ల వాళ్ళ యొక్క ఎకానమీలో వాళ్ళు ఎంత అప్పులు ఉన్నాయి, డెట్ ఉంది అని అనుకుంటున్నారో అంతకంటే ఎన్నో రెట్ల అప్పు తెలియకుండా ఉంది అని చెప్పి వాళ్ళ ఆడిట్ టీం అఫీషియల్గా చెప్తోంది. కొన్ని అంచనాలు ఏంటంటే రమారమి 2 నుంచి 5 trillion దాకా అప్పులు ఉండొచ్చు, $1 trillion దాకా అప్పులు ఉండొచ్చు అని చెప్తున్నారు. నిజంగా దాని ఎస్టిమేట్ ఎవరు చెప్పలేరు. దీనికి అంత మూల కారణం ఏంటంటే కనుక అమెరికాతోటి జీడిపి కాంపిటీషన్ పెట్టుకుంది చైనా. అమెరికా కంటే ఎక్కువ జీడిపి మేము కావాలి అని ఒక కాంపిటీషన్ పెట్టుకునేసరికి ఏమైందంటే జీడిపి అన్నది మనకు అసలు, ఇన్ఫ్యాక్ట్ నేను ఒక ఆర్టికల్ రాశాను దీని మీద. జీడిపి తీసేసి మనం తల్లి అన్నటువంటి ఒక ఇండెక్స్ తీసుకురావాలి అని చెప్పి నేను సజెస్ట్ చేశాను. దాని మీద ఒక సెపరేట్ వీడియో చేద్దాం యాక్చువల్లీ. తప్పకుండా వీడియో అది యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్గా ఉంది. కరెక్ట్. సో జీడిపిలో వాళ్ళు మాట్లాడేదంతా కూడా నెట్ ప్రొడక్షన్ గురించో, నెట్ ఇన్కమ్ గురించో, నెట్ ఎక్స్పెండిచర్ గురించో 3 మెథడ్స్ ఉన్నాయి. వీటిలోనే మాట్లాడతారు వాళ్ళు. చైనా ఏం చేస్తోంది, వాళ్ళ దేశంలో ఎంత ప్రొడక్షన్ అయింది, ఎంత సర్వీసెస్ గూడ్స్ ప్రొడ్యూస్ అయినాయి, దీని ఆధారంగా వాళ్ళు జీడిపిలు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు బుల్లెట్ ట్రైన్స్ ఉంటాయి, బుల్లెట్ ట్రైన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఒక్క మనిషి లేక ప్యాసింజర్ లేకుండా వెళ్ళి వస్తే అది జీడిపికి యాడ్ అవుతుంది. ఎంతమంది అనారోగ్యంగా ఉంటే అంత జీడిపికి యాడ్ అవుతుంది. ఎందుకు? మెడికల్ ఎకోసిస్టమ్ పనిచేస్తుంది కదా. సో అందుకని జీడిపిని వాళ్ళు వెపనైజ్ చేసుకుంటూ వెళ్ళారు. సో దానికి ఏం చేశారు, రమారమి 25 నుంచి 30 పట్టణాలు కట్టారు, సిటీస్ ఫుల్లీ ఫర్నిష్డ్. మీకు స్టేడియంల దగ్గర నుంచి తీసుకొని, కన్వెన్షన్ సెంటర్ల దగ్గర నుంచి తీసుకొని, రైల్వే, మెట్రోలు, మాల్స్, స్టేడియంస్ అన్నీ ఫుల్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అన్నీ కట్టారు. ఒక్క మనిషి కూడా లేడు. మనిషి కూడా లేనటువంటి 25 నుంచి 30 గోస్ట్ సిటీస్ కట్టారు వాళ్ళు. కడుతున్నప్పుడు ఏమైందంటే జీడిపి పెరుగుతుంటుంది కదా, అందుకని వాళ్ళు ఆల్మోస్ట్ 9%, 10% జీడిపి గ్రోత్ చూపించగలిగారు. ఎందుకు? అప్పులతోటి కూడింది అది. బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి, అప్పుల ఆధారంగా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏమవుతుంది, సిమెంటు, ఇటుకలు, రాళ్ళు, ఎలక్ట్రికల్ వైర్సు, దానికి శానిటరీ ఐటమ్స్, తర్వాత మీకు రోడ్లు వేసే కాంక్రీట్కి సంబంధించి మన డాంబర్ రోడ్స్ వేసే ఆ ఖర్చులు, తర్వాత వీళ్ళు ఏమంటారు మన హౌసింగ్ ఫర్నిచర్, లోపల ఫర్నిషింగ్, దానికి సంబంధించి ఇవన్నీ ఇండస్ట్రీస్ బాగుపడినాయి కదా. సో దీనివల్ల ఈ ప్రొడక్షన్ పెరుగుతుంది కాబట్టి జీడిపిలో యాడ్ చేసుకుంటూ పోయారు. ఫైనల్గా ఏమైంది, ఎవరు మనుషులు ఉండట్లేదు అక్కడ. ఏమైంది ఫైనల్గా, బ్యాంకులు కట్టేసరికి బ్యాంకులు దెబ్బతిన్నాయి, బ్యాంకులకి ఆ స్తోమత లేదు. ఎవర్ గ్రాండే లాంటి దిగ్గజ కంపెనీలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. ఎందుకు? కన్స్ట్రక్ట్ చేసి కూర్చున్నారు. కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో ఎవడు లేడు, ఎవడు పైసలు కడుతున్నాడో వాడికి ఇళ్ళు ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ మోడలే మనుషుల ఆధారంగా ఉండదు వాళ్ళ మోడల్. ఆ పైన ఉన్నటువంటి ఆ పొలిట్ బ్యూరో ఏది నిర్ణయిస్తుందో, కమ్యూనిస్ట్ పార్టీలోని ఇదే ప్రాబ్లం. మాకు తెలుసు, మేమే నిర్ణయిస్తాం, ప్రజలకు సంబంధం లేదు, ప్రజలకు ఏది మంచిదో మేము నిర్ణయిస్తాం అన్నది బేసిక్ కమ్యూనిస్ట్ ఫ్యాలసీ. అది ఉన్నంత వరకు ఇవి తప్పవి. కాబట్టి ప్రజలకు తెలియదు మీకు తెలుసు అనుకునే భావన భారతదేశం కూడా అదే చూస్తున్నాం మనం. వీళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు కదా. సో దాంతో ఏమైందంటే వాళ్ళ మొత్తం బ్యాంకింగ్ స్ట్రక్చరు, వాళ్ళ ఎకానమీ అంతా కూడాను చాలా సీరియస్గా స్ట్రెస్లో ఉంది. దీనిని వాళ్ళ సీనియర్ నేతృత్వం ఏదైతే ఉందో, అంటే షీ జిన్పింగ్ కంటే ముందర ఉన్నటువంటి మన హో జింటావు, తర్వాత ఇతరత్ర వాళ్ళ అఫ్కోర్స్ వెంజాబుని పక్కన పెట్టేశారు. మిగతా ప్రిన్స్ లింగ్స్ అని పిలుస్తారు. ప్రిన్స్ లింగ్స్ అంటే గతంలో ఉన్నటువంటి మేజర్ సీనియర్ పొలిట్ బ్యూరో మెంబర్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబము, అలాగే మనకు పిఎల్ఏలో ఉన్నటువంటి కమాండర్స్ వాళ్ళ పిల్లలు, రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు నిర్ణయిస్తారు. ఎకానమీ ఇంత గణనీయంగా దెబ్బతిని అదే పనిగా అమెరికాతోటి కయ్యాన్ని కాలు రూవి టైవాన్ మీద ఏదో యుద్ధం చేయాలని ఫోకస్ పెట్టి ఇవన్నీ చేసేసరికి అన్నిటికంటే కీలకంగా షీ జిన్పింగ్ వచ్చేసి మళ్ళీ మావో జెడాంగ్ పాలసీకి వెళ్ళిపోయాడు. ఆయన డెంగ్ షాపింగ్ చేసినటువంటి ఎకానమీని ఓపెన్ చేసిన పాలసీని రివర్స్ చేస్తూ కంప్లీట్గా మావో జెడాంగ్ సైడ్కి వెళ్ళిపోయాడు ఆయన. దాంతో గత 3-4 ఏళ్ళు ఎస్పెషల్లీ కరోనా తర్వాత గణనీయంగా వాళ్ళ ఎకానమీ దెబ్బతినింది.
ఇలా కంటిన్యూ అయితే కనుక మనం బ్యాంక్రప్సీలోకి వెళ్తాం, మనం దివాళా తీస్తామని చెప్పి షీ జిన్పింగ్ని తీసేయాలి అన్నటువంటి ఒక కార్యక్రమం అక్కడ జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఎస్, అందుకనే షీ జిన్పింగ్ ఈసారి మొదటిసారి బ్రిక్స్ సమ్మిట్ కూడా రావట్లేదని. గతసారి సౌత్ ఆఫ్రికాలో జరిగిన సమ్మిట్కి ఆయన బీజింగ్ నుంచి బయటికి వెడితే ఆయనను తీసేస్తారా అన్న భయంతో ఆయన తర్వాత ఉన్నటువంటి అధికారులందరూ కూడా 3 లెవెల్స్ అధికారులందరినీ తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు ఓకే సౌత్ ఆఫ్రికాకి. సో అందుకని ఆయన లేనప్పుడు ఇంకా నిర్ణయం తీసుకునే శక్తి ఎవరికి లేదు, అథారిటీ లేదు. సో ఆయన సేఫ్గా ఉంటాడని. రిటర్న్లో కూడా ఆయన బీజింగ్కి వెళ్ళలేదు, సౌత్ ఆఫ్రికా నుంచి జింగ్జియాంగ్కి వెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఒక ఏదో నమ్మకం, వాళ్ళు ఏదో పాత చైనీస్ పుస్తకాలు రాస్తుంది, ఒక తెల్లటి పిట్టని ఎవరో బాణం వేసి చంపుతున్నట్టు వాళ్ళ ఒక చిన్న పెయింటింగ్ ఉంది. తెల్ల పిట్ట పేరు జీ అని పిలుస్తారు. వాళ్ళు బాణం వేసి చంపారు. బాణం అంటే ఏదో రాకెట్ ఫోర్స్, రాకెట్తో చంపుతారు అని చెప్పి ఒక నమ్మకం. కాబట్టి తన ఎయిర్ క్రాఫ్ట్ అక్కడి నుంచి కానీ వెళ్తే వాళ్ళు ఎవరైనా రాకెట్ ఫోర్స్ వాళ్ళు ఏమైనా షూట్ డౌన్ చేస్తారో అన్న భయం. జింగ్జియాంగ్ నుంచి బీజింగ్ దాకా 3 రోజులు ట్రైన్లో వెళ్ళాడు ఆయన, ఫ్లైట్లో వెళ్ళాల. సో ఆ పరిస్థితిలో ఉన్నాడు ఆయన. సో దీంట్లో ఆయన స్వయాన ఎన్నుకొని పెట్టినటువంటి కమాండర్స్ అందరినీ కూడా అతను డిస్మిస్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. గతంలో మనం చూసాం, లీ షాంగ్ఫూని తీసేయాల్సి వచ్చింది, చింగ్ గాంగ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ని తీసేశారు. లేటెస్ట్గా చూస్తే కనుక అడ్మిరల్ మియావ్ హువా ఇతను తీశారు. అది ఆయన కింద ఉన్నటువంటి వైస్ అడ్మిరల్ లీ హాంజన్ ఇతను వచ్చి ప్లాన్ అంటే పిఎల్ఏ నేవీ దాని చీఫ్ అతన్ని తీసేశారు. అంటే షీ జిన్పింగ్కి అతి సన్నిహితుడైనటువంటి వాళ్ళు తనే నియమించినటువంటి వ్యక్తులు వీళ్ళని తీయడం వచ్చినట్టు చాలా విడ్డూరంగా జరుగుతుంది అక్కడ. అంటే నిజంగా షీ జిన్పింగ్ తీస్తున్నారా లేదా ఆయన మీద ఒత్తిడి ఎక్కడి నుంచో వస్తుంది, ఆయనకు తెలియకుండా ఆయన అథారిటీ లేకుండా ఎవరో తీస్తున్నారా, ఇది పెద్ద ప్రశ్న అక్కడ. అందుకనే అక్కడ చైనాలో జరుగుతున్న రూమర్స్ అన్నీ కూడా ఏంటంటే బహుశా ఆయనకు ఒక మర్యాదాస్పదంగా ఒక ఆనరబుల్ ఎగ్జిట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆయనకు ఆల్రెడీ శక్తి పోయింది, మిగతా వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. బహుశా అక్టోబర్ దాకా ఆయనని ఫిగరేటివ్గా ఉంచి అక్టోబర్ తర్వాత ఆయనే నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి రిజైన్ చేసే దిశగా ఆయనకి ఎగ్జిట్ రూట్ ఏదో ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా కథనాలే, నిజంగా జరుగుతాయా లేదా మనం చెప్పలేం. అంటే ఇదివరకు కూడా మనం అట్లా అనుకున్నాం కూడా సందర్భాల్లో. కరెక్ట్, ఆయనకు ఆరోగ్యం కూడా క్షీణించింది. లాస్ట్ ఇయర్ ప్లెనరీలో ఆయనకు హార్ట్ అటాక్ లాంటిది వచ్చిందని మనం విన్నాం. మనం ఇన్ఫ్యాక్ట్ ఆయన ఫోటోలు చూస్తే కనుక ఇక్కడ జుట్టు షేవ్ చేస్తుంది. ఓకే, సో ఆ ఫోటోలు ఆయన నడక ఇవన్నీ చూశారు. ఈ లేటెస్ట్గా చూస్తే కనుక సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆయన వచ్చినప్పుడు లారెన్స్ వాంగ్ మామూలు మాట్లాడుతున్నారు, కానీ షీ జిన్పింగ్ మాట్లాడడానికి ప్రతిసారి నోట్స్ చూసుకుంటున్నాడు ఆయన. అంత పెద్ద దిగ్గజనేత నియంత నోట్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఇలా మామూలుగా మాట్లాడతాడు ఆయన. అది సింగపూర్ లాంటి దేశంతో ఎందుకు మాట్లాడాలి, నోట్స్ చూసుకుంటాడు. ఆయనకి ఎవరో ఏం మాట్లాడారో చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ సైన్ లాంగ్వేజెస్ తోటి చాలా అబ్జర్వ్ చేశారు. తన పూర్వీకులు తన తండ్రి వాళ్ళ పేరిట ఒక మ్యూజియం ఉంది వాళ్ళ నేటివ్ ప్లేస్లో, దాని తండ్రి పేరు ఉండేది ఆ మ్యూజియంకి. ఇప్పుడు సడన్గా దాన్ని మార్చేసి తండ్రి పేరు కాకుండా ఆ ఊరి పేరు పెట్టి ఆ ఊరికి సంబంధించిన మ్యూజియం పేరు మార్చారు. ప్లస్ మొన్న జరిగినటువంటి డొనాల్డ్ ట్రంప్ తర్వాత షీ జిన్పింగ్ మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్లో హ్యాండ్అవుట్స్ ఇస్తారు కదా ఏం మాట్లాడారని, చైనీస్ హ్యాండ్అవుట్లో ఈయన టైటిల్స్ అన్నీ చెప్పలేదు. సో ఇటువంటివి చాలా సైన్స్ ఉన్నాయి. ఇటువంటి ఒక 10-15 సైన్స్ చూసి ఆయన శక్తి కోల్పోయారు, ఆల్రెడీ ఆయన శక్తి లేదు, ఇంకెవరో నిర్ణయిస్తున్నారు, కానీ ఆయనకు ఒక ఎగ్జిట్ రూట్ లాంటిది ఇచ్చారు. ఓకే, బహుశా అక్టోబర్ కంతా ఆయన వాయిదాలోగచ్చు అన్నటువంటి ఒక నేరేటివ్ నడుస్తుంది. ఓకే, ఎనీవే విల్ కీప్ అవర్ వాచ్. ఎస్, రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశము దలై లామాకి సంబంధించి. దలై లామా తదుపరి లామా ఎవరు ఉండబోతున్నారు అనే చర్చ ఇది చాలా సంవత్సరాలుగా నడుస్తోంది. మీరు కూడా అనేక సందర్భాల్లో చెప్తున్నారు చైనానే ఆ కొత్త లామాని నియమిస్తుంది, సో దట్ ఆ బుద్ధిస్ట్ ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో లామాని ఫాలో అవుతున్నారో వాళ్ళందరినీ తన వైపు తిప్పుకోవాలంటే లామా ఉన్నంతకాలం జరగదు, ఆయన తర్వాత మాత్రం ఖచ్చితంగా కుట్రపూరితంగానే చేస్తుందని మనం చెప్తున్నమాట. సో ఇప్పుడు దలై లామా చెప్పిన మాట ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏంటిదంటే గార్డెన్ ఫోండ్రాంగ్ ట్రస్ట్ వాళ్ళకి ఏదైతే ఉందో అది నిర్ణయిస్తుంది రీఇన్కార్నేషన్ విషయంలో. లామా మళ్ళీ ఎక్కడ పుడతారు అనేది ఆ సంస్థ నిర్ణయిస్తుంది, ఆ ట్రస్ట్ నిర్ణయిస్తుంది అనేది వాళ్ళ వర్షన్. ఈవెన్ దాన్ని చైనా ఖండిస్తోంది, బీజింగే డిసైడ్ చేస్తుంది అని చైనా చెప్తోంది. ఆ స్టోరీ మీరు చెప్పండి. అండ్ ఇంకొకటి, కిరణ్ రిజిజు మన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు లామాకి సంబంధించి. నోబడీ హ్యాస్ ద రైట్ టు డిసైడ్ ద 15th దలై లామా ఎక్సెప్ట్ ద ఇన్కంబెంట్ అని ఆయన చెప్పిన మాట. ఆయన కాకుండా ఇంకెవరూ కూడా డిసైడ్ చేయలేరు, ఆయన్ని డిసైడ్ చేశారు, బికాస్ ఆయన రీఇన్కార్నేట్ అవుతారు కాబట్టి. సో భారత స్టాండ్ ఇది, చైనా స్టాండ్ అది. లామాకి సంబంధించి జరుగుతున్న ఈ వివాదం విషయంలో అసలు విశ్లేషణ ఏంటి? చాలా విడ్డూరమైనటువంటి విషయం.
దేవుణ్ణి నమ్మనటువంటి పార్టీ, మతానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ, మతాన్ని ద్వేషించేటువంటి పార్టీ, మతాలకు అతీతంగా సమసమాజం ఉండాలి అని కోరుకునేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ దలైలామాని మేము అపాయింట్ చేస్తామనడంలో ఎంత హిపోక్రసీ ఉందో, ఎంత విడ్డూరమో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈరోజు భారతదేశం అంటే భయపడదు చైనా. మన దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నాయి, భయపడరు. బ్రహ్మోస్ లాంటివి ఉన్నాయి, మన దగ్గర భయపడరు. మోదీ లాంటి దిగ్గజ నేత ఉన్నాడు, భయపడరు. కానీ 90 ఏళ్ల దలైలామా అంటే భయపడుతుంది చైనా. అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దలైలామా అన్నది మొత్తం టిబెట్ కంట్రోల్ చేయగలిగినటువంటి ఒక్క వ్యక్తి, ఒక శక్తి. దానికి వాళ్ళు భయపడతారు ఎప్పుడు కూడా. ఇన్ని సంవత్సరాలు 1950 నుంచి ఇంతవరకు ఆధిపత్యం చలాయించి మరణకాండ చేసి అక్కడ వాళ్ళని అందరినీ ఇండాక్ట్రినేట్ చేసి పంచన్లామాని కిడ్నాప్ చేసి వాళ్ళ పంచన్లామాని పెట్టి ఇన్ని చేసినా కానీ కూడా ఈరోజు దలైలామా ఒక్క స్టేట్మెంట్ అంటే చైనా వణుకుతుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు దలైలామా అన్నట్టు ఎంత పవర్ఫుల్ ఫిగరో. అంటే టిబెటే కాదు, ఈవెన్ మెయిన్లాండ్ చైనాలో ఉన్నటువంటి మనకు బెయిజింగ్, హాన్ చైనీస్ ప్రాంతంలో ఉన్న బుద్ధిస్టులకు కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళెవరు నిర్ణయించడానికి ఇది చాలా లాజికల్. దలైలామా స్వయం ఏం చెప్పారంటే దలైలామా అనే ఇన్స్టిట్యూషన్ కొనసాగుతుంది అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఈయన తర్వాత ఉంటుందో లేదో అని చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు ఆయనే గతంలో. నా తర్వాత ఉంటుందో లేదో తెలియదు, ఒకవేళ ఉన్నా మగవాడు ఉండాల్సిన అవసరం లేదు, స్త్రీ కూడా అవ్వచ్చు, ఇటువంటివన్నీ గతంలో ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు దలైలామా. దానికి తెరవేసి చాలా స్పష్టంగా చెప్పారు దలైలామా అన్న ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. రెండవది గడాన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్, ఈయనే 2011లో స్టార్ట్ చేశారు. ఆ ట్రస్ట్ నిర్ణయిస్తుంది ఎవరు నేను ఏ అంశలో ఏ పిల్లవాడిగా పుడతానో, నేను పుడతానో దాన్ని వాళ్ళు ట్రస్ట్ నిర్ణయిస్తారు అని చెప్పి వాళ్ళకి క్లియర్ కట్గా ఆదేశం ఇచ్చారు. మూడవది అని చెప్పింది చాలా కీలకం ఏంటంటే ఈ ట్రస్ట్ తప్ప ఇంకెవరికి అధికారాలు లేవు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే చైనా పేరు చెప్పకుండానే చైనాకి ఏం అధికారాలు లేవు అని. చైనీస్ అఫీషియల్ వర్షన్ ఏంటంటే దలైలామా ఎంపికకి చాలా కాలంగా 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి ట్రెడిషన్ని పాటించాలి. ఒక గోల్డెన్ అర్న్ ఉంటుంది, అంటే ఒక కుండ లాంటిది ఉంటుంది, దాంట్లో పేర్లు వేసి దాంట్లో ఒక పర్టికులర్ ప్రొసీజర్లో తీస్తారు. తీసి దాని ఆధారంగా ఎవరు దలైలామా నిర్ణయిస్తారు. నిర్ణయించిన వ్యక్తిని బెయిజింగ్ ఆమోదం తెలపాలి. అది ఆమోద ముద్ర వేస్తేనే అతను దలైలామా కింద రికగ్నైజ్ అవుతారు, లేకపోతే అవ్వరు అన్నది వాళ్ళ వర్షన్. ఇందాక నువ్వు చెప్పినట్టు కిరణ్ రిజిజు గారు ఏమన్నారంటే ఆయనే నేను ఎక్కడ పుడతానో ఆయన నిర్ణయిస్తుండగా మీరెవరు చెప్పడానికి. కాబట్టి ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు స్వతంత్ర దేశంలో పుడతానన్నారు. కాబట్టి మీ టిబెట్లో పుట్టడానికి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆయన ఇన్కార్నేషన్ ఆయనకే వదిలేయాలి, ఇది భారతదేశం స్టాండ్ అని చాలా క్లియర్గా ఒక బుద్ధిస్ట్ కిరణ్ రిజిజు, ఆయన బుద్ధిస్ట్ అయి ఉండి ఒక మంత్రి అయి ఉండి ఒక భారతదేశం యొక్క అఫీషియల్ స్టాండ్ ఆయన చెప్పారు. సో ఇది అక్కడ ఉన్నది. కానీ దీంట్లో పాలిటిక్స్ ఏంటంటే యాక్చువల్గా చైనా చెప్తోంది దాంట్లో కూడా సత్యం ఉంది. గతంలో దలైలామా 13th దలైలామా 14th దలైలామా అంటే ఈయన ఇప్పుడున్నటువంటి దలైలామా వీళ్ళిద్దరినీ కూడా అపాయింట్ చేసేటప్పుడు బెయిజింగ్ అఫీషియల్గా వాళ్ళు అప్రూవ్ చేశారు. అంటే వీళ్ళు స్వతంత్ర దేశంగానే ఉన్నా కానీ నామినల్గా వాళ్ళ సామంతులుగా ఉన్నారు, బెయిజింగ్ సామంతులుగా ఉన్నారు. అందుకని చాలా దఫాలు దలైలామా గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎస్ ఐఎమ్ అ చైనీస్ అన్నారు ఆయన. నేను చైనీస్, నేను ఒప్పుకుంటున్నాను, కానీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రభావం నా మీద ఉండడానికి వీల్లేదు. మా పూజా పద్ధతులు, మా జీవన పద్ధతులు, మా పంథాలో మేము ఎలా జీవిస్తున్నాం ఆ జీవించే మాకు అటానమీ కావాలి అని అడిగారు. ఇండిపెండెన్స్ ఎప్పుడు అడగలేదని. కానీ టిబెటన్ ఇండిపెండెన్స్ అని యంగర్ జనరేషన్ అడుగుతున్నారు. ఆయన ఎప్పుడు నేను ఇండిపెండెంట్గా ఉంటాను అనలేదు, చైనాలోనే ఉంటాను అని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి దాని ఆధారంగా వాళ్ళు చెప్తున్నారు. గతంలో దలైలామాలను అపాయింట్ చేసినప్పుడు 2-3 దలైలామాలు, 2-3 ఈయనకంటే ముందర ఈయన, వీళ్ళందరూ అపాయింట్మెంట్స్లో కూడా బెయిజింగ్ అఫీషియల్గా దాన్ని యాక్సెప్ట్ చేసింది. అంటే ప్రెసిడెన్షియల్ అందాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ పార్లమెంట్ అంతా అప్రూవ్ చేసిన తర్వాత బిల్లు ప్రెసిడెంట్ దగ్గర వెళ్తుంది. ప్రెసిడెంట్ రిఫ్యూజ్ చేయగలరా? ప్రెసిడెంట్ సంతకం పెట్టాల్సిందే కదా. అటువంటిది అంటే వీళ్ళు ఎవరి పేరు పంపిస్తే బెయిజింగ్ అప్రూవ్ చేసేది. కానీ బెయిజింగ్ అప్రూవల్ అన్న ఒక ప్రొసీజర్ ఉంది గతంలో, అది ఈరోజు చైనా దాన్ని ముందుకు తీసుకొస్తుంది. మేము అప్రూవ్ చేస్తే కానీ దలైలామా కింద మేము రికగ్నైజ్ చేయము అని వాళ్ళు అంటున్నారు. కానీ దలైలామా ఏమంటున్నారు, గతంలో జరిగి ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రొసీజర్ ఇది, నేను నిర్ణయిస్తున్నాను ప్రొసీజరు, నేను ఎక్కడ పుడతాను ఎలా పుడతానని ఈ ట్రస్ట్ మాత్రమే నిర్ణయిస్తుంది అని చెప్పడంలో ఈ యొక్క క్లాష్లో మరి రేపు ఏమవుతుందో తెలియదు. ఆయన ఒకవేళ చనిపోయిన తర్వాత మోస్ట్ లైక్లీ బెయిజింగ్ వాళ్ళే ఎవరో దలైలామాని అనౌన్స్ చేసేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళ టిబెటన్ ట్రస్ట్ వాళ్ళు వెతకాలి, దానికి ఒక సెర్చ్ ప్రొసీజర్ ఉంటుంది. ఏదో ఆయన వాడినటువంటి కొన్ని వస్తువులు తీసుకెళ్ళి చూపిస్తే కనుక ఆ పిల్లవాడు రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసి అవును నేను వాడాను అని చెప్తే ఆ పిల్లవాడిని దలైలామాగా రికగ్నైజ్ చేస్తారు. చిన్న పిల్లవాడు కదా,
అతనికి కనీసం 10-15 సంవత్సరాలు అతనికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే అతన్ని అఫీషియల్గా బయటికి తీసుకొస్తారు. ఇంత లోపల ఎవరినో దలైలామాగా చైనా నిర్ణయించేటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు. సో చూద్దాం, ఇది చాలా పెద్ద బ్యాటిల్. ఇది మనం లదాఖ్ వెళ్ళినప్పుడు మనకు స్టోబ్డాన్జీ మన ఇద్దరు కూడా చెప్పారు, ఆయన దలైలామా గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ మొనాస్ట్రీస్లో అంతా కూడా విపరీతంగా ఉంది. రేపటి రోజు ఈ దలైలామా చనిపోతే, 14 దలైలామా చనిపోతే బహుశా వాళ్ళు ఇదంతా కూడాను దలైలామా అధీనంలో ఉండింది, ఆయన శిష్యులు వీళ్ళంతా, కాబట్టి ఇది మాకు సంబంధించింది అని చెప్పి మొత్తం లదాఖ్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తారు అని ఆయన చెప్పారు కూడా మనకి. ఓకే, లెట్ us see what happens. ఎస్ సార్. ఒకసారి పాకిస్తాన్కి వెళ్దాం సార్. పాకిస్తాన్లో టెర్రరిస్ట్ అటాక్స్ వరుసగా జరిగాయి. నార్త్ వజీరిస్తాన్ డిస్ట్రిక్ట్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఒక అటాక్ జరిగింది, అండ్ అటు ఇక్కడ కూడా బలూచిస్తాన్లో కూడా అట్లాంటి అటాక్స్ జరిగాయి. సో బేసికలీ రెండు కూడా పాకిస్తాన్ మిలిటరీని బేస్ చేసుకుని వాళ్ళపైన దాడులే జరిగాయి. ఒకటి సూసైడ్ బాంబర్ అటాక్, ఇంకొక దగ్గర కూడా అటాక్ జరిగింది. 10 మంది పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ని చంపేశారు బలూచిస్తాన్లో. సో ఇది అఫ్ కోర్స్ భారతదేశపు హస్తము అని చెప్పి వాళ్ళు వాదిస్తారు, కానీ ఇంకొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. ఒకసారి టెర్రరిస్ట్ అటాక్స్ గురించి మీరు ఏం చెప్తారు? అండ్ ఇంకొక విషయం, అసీం మునీర్ స్టేట్మెంట్ కూడా చాలా కీలకం. యాక్చువల్లీ అసీం మునీర్ ఇచ్చిన స్టేట్మెంట్ కశ్మీర్ గురించి ఆయన మాట్లాడుతూ అన్నది, Pakistan is a strong advocate for a just resolution of the Kashmir issue in accordance with UN resolutions and the aspirations of Kashmiri people. అమెరికా పర్యటన తర్వాత అసీం మునీర్ ఇప్పుడు మాట్లాడిన మాట ఇది. UN రెజల్యూషన్ గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. ఒకసారి ఈ 2 అంశాలు చెప్తారా? మొదటిది అటాక్స్ చూసామంటే కనుక నార్త్ వజీరిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి నార్త్ వజీరిస్తాన్లో మేజర్ అటాక్ జరిగింది. దాంట్లో 13 మంది సైనికులు చనిపోయారని చెప్తున్నారు. బహుశా 25-30 మంది దాకా బాగా తీవ్రంగా గాయాలు తగిలినాయి. వాళ్ళని ఎంతమంది బతుకుతారో తెలియదు అది. సో ఇది మేజర్ అటాక్ జరిగింది. ఇది ఎవరు చేశారు? టీటీపీ చేసింది. కానీ టీటీపీ యొక్క అనుబంధ సంస్థ వాళ్ళు చేశారు. పేరు ఏంటంటే కనుక హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ అని పేరు పెట్టారు. దాంట్లో కూడా ఉసూదుల్ హర్బ్ అని ఒక ఫ్యాక్షన్ వింగ్ వాళ్ళు ఈ అటాక్ చేశారు. అలాగే జోబ్ అని చెప్పేసి ఒక ఊరు, ఇది బలూచిస్తాన్లో ఉన్న జోబ్ అన్నటువంటి ఊరిలో 10 మంది పాకిస్తాన్ ఆర్మీలని ఐఈడి ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ పెట్టి చంపారు. అంటే అది కూడా ఏమంటారంటే ఒక సూసైడ్ అటాక్ లాంటిది. స్కూటర్లో పోతూ అది ఎక్స్ప్లోడ్ అయ్యి చనిపోయారు. ఇది జరిగింది బలూచిస్తాన్లో, కానీ అటాక్ చేసింది టీటీపీ, బలూచి లిబరేషన్ ఆర్మీ కాదు. సో ఈ 2 మేజర్ అటాక్స్ కూడా టీటీపీ చేసింది. టీటీపీ యొక్క అటాక్స్ ఇవి. పాకిస్తాన్ ఏం చేసిందంటే వీళ్ళకి వ్యతిరేకంగా ఐసిస్ ఖొరాసాన్ నిలబెట్టింది. ఐసిస్ ఖొరాసాన్ ఈ టీటీపీని, తాలిబాన్ని, బలూచీలు వీళ్ళు ముగ్గురికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఆఫ్ కోర్స్ కంప్లీట్గా ఐఎస్ఐ ఫండెడ్ అండ్ వెనకాల చూస్తే కనుక అమెరికన్ ఫండెడ్. వాళ్ళు ఐసిసే అమెరికన్ ఫండెడ్. సో కాబట్టి ఈ శక్తిని వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ వీళ్ళని, బలూచిస్తాన్లో నేను చెప్పిన ఐసిస్ ఖొరాసాన్ ఉంది అక్కడ, అందుకని వాళ్ళ మీద టార్గెట్ వెళ్తోంది. సో అల్టిమేట్గా రమారమి గత సంవత్సరంలో 1000 మంది దాకా వీళ్ళ సైనికులు చనిపోయారని మనకు తెలుస్తుంది. అంటే రోజుకి 2-3 కనీసం యావరేజ్ పాకిస్తానీ సైనికులు చనిపోతున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా కావచ్చు, బలూచిస్తాన్లో కావచ్చు. అది ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇలా ఉండగా ఇంకొక లష్కర్ టెర్రరిస్ట్ ఒక అతన్ని, షౌకత్ అన్న వ్యక్తి, మళ్ళీ అన్నోన్ గన్మెన్ చంపేయడం జరిగింది. ఇతను వాళ్ళ అబ్దుల్ రెహమాన్ మక్కీ కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఎల్ఈటీకి, అతని అనువాయి, అతన్ని సేమ్ మురుడికి దగ్గరే, మన మురుడికి మీద దాడి చేశాం ఆపరేషన్ సింధూర్లో, మురుడికి దగ్గరే ఇతను కూడా చంపేశారు. సో అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వము వాళ్ళ ఆర్మీ కంట్రోల్ ఎంత గణనీయంగా క్షీణించిందో అర్థం చేసుకోవచ్చు. కరెక్ట్. ఒక సైడ్ భారతదేశం వెళ్ళి మనం వీరవిహారం చేస్తున్నాం, మన వ్యతిరేకమైన శక్తుల్ని మనం పిట్టలు కాల్చినట్టు కాలుస్తున్నాం మనం. 2 టీటీపీ బలూచి ఆర్మీస్, ఈ 2 రమారమి రోజుకి 2-3 పాకిస్తాన్ సైనికులను వాళ్ళు చంపుతున్నారు. అంతటి దారుణమైన పరిస్థితి పాకిస్తాన్ ఉంది. ఇది ఇలా ఉండగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏమైనా వీళ్ళకి బుద్ధి వచ్చిందా అంటే లేదు. అసీం మునీర్ మళ్ళీ కాశ్మీర్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళకు మోరల్ పొలిటికల్ సపోర్ట్ ఇస్తాం అది ఇది మొదలుపెట్టాడు. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ తోటి మీటింగ్లో ఆఫ్ కోర్స్ మా ప్రజలకి ఏదో చేయండి, మాకు ఆకలి ఉంది, మాకు తిండి లేదు, మాకు ఏదైనా సహాయం చేయండి, మాకు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి, ఇవి కాదు చర్చ అక్కడ. మేము భారతదేశం మీద ఏమైనా చర్యలు చేయడానికి మాకేమి ఇస్తారు? టెక్నాలజీ ఇస్తారా? డ్రోన్స్ ఇస్తారా మీరు? లేదా ఏమిస్తారు? మాకు మిజైల్స్ ఇస్తారా? ఇవే చర్చ జరిగింది. అంటే మా దేశం గొడ్డుపోయినా పర్వాలేదు, భారతదేశానికి ఏదో మేము హాని కలిగించాలి. మా 2 కాళ్ళు 2 చేతులు పోయినా మాకు పర్వాలేదు, భారతదేశం 1 వేలు పోయిందంటే కనుక మేము చాలా సంతోషిస్తాం. అటువంటి దేశం అది పాకిస్తాన్. కాబట్టి మళ్ళీ ఈ స్టేట్మెంట్. కానీ ఈసారి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే
22 ఏప్రిల్ జరిగిన పహల్గామ్ ఘటన కంటే 5 రోజుల ముందర ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. స్టేట్మెంట్ ఇచ్చిన 5 రోజుల్లో పెద్ద దాడి జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ ఇంకేమైనా పెద్ద దాడి జరగబోతోందా భారతదేశంలో? ఆల్మోస్ట్ అందరు విశ్లేషకులు ఒప్పుకుంటున్నారు మేజర్ దాడి భారతదేశంలో జరిగి తీరుతుంది అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలి, ప్రతీకార జ్వాలలు వాళ్ళకు రగులుతున్నాయి. అందుకనే పాకిస్తాన్లో జరుగుతున్న ప్రతి ఘటన వెనకాల రా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. నార్త్ వజీరిస్తాన్లో జరిగినటువంటి ఘటన కూడా రా చేయించింది అని వాళ్ళు దాని మీద చేసే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా బలూచిస్తాన్లో జరిగినటువంటి ఆ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాకింగ్ ఏదైతే ఉందో దానిని కూడా భారతదేశం రాయ్ చేయించిందని చెప్పి పహల్గాం చేశారు వాళ్ళు. దాని ప్రతీకారం తీర్చుకోవడానికి పహల్గాం చేయించారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా ఏదో చేసి తీరుతారు. మరి కాశ్మీర్లో చేస్తారా? కాశ్మీర్ ఆల్రెడీ పోయింది. కాశ్మీర్లో టూరిజం అంతా దెబ్బతినిపోయింది. కాబట్టి గతంలో ఉన్న నంబర్స్ లేవు, ఇప్పుడు జస్ట్ 15-20% వెళ్తున్నారు, అంతా పోయింది అది. కాబట్టి దాన్ని టార్గెట్ చేయకపోవచ్చు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి? ఇమ్మీడియట్ ఇంపాక్ట్ 40 రోజులు జరుగుతున్నటువంటి అమర్నాథ్ యాత్ర మీద వాళ్ళు ప్రయత్నం చేసేటువంటి సూచనలు ఉన్నాయి. కోర్స్ మనం సెక్యూరిటీ గ్రిడ్ అంతా పెట్టాం, కానీ మనం దానికి ఏం చేయలేం మనం. రెండవది కావడి యాత్ర జరగబోతోంది. శ్రావణ మాసం వస్తుంది వాళ్ళకి. ఈ వచ్చే పౌర్ణమి, గురు పౌర్ణమి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. మనకు అమావాస్య నుంచి ఉంటే వాళ్ళకి పౌర్ణమి టు పౌర్ణమి ఉంటుంది ఉత్తరాదిన. కాబట్టి ఈ గురు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి రోజు నుంచి వాళ్ళకు కావడియాస్ జరుగుతాయి. కావడియాస్ వాళ్ళు పాపం 100 కిలోమీటర్లు నడుచుకొని వెళ్తారు. మనకు తెలిసిన విషయమే కదా, వాళ్ళు కావడి పెట్టుకొని వెళ్తుంటారు. అక్కడేమైనా జరుగుతుందా? ఆల్రెడీ మనం చూస్తున్నాం అక్కడ చాలామంది ముస్లిమ్స్ హిందూ పేర్లతోటి వైష్ణవ్ డాబా అని, బ్రాహ్మణ్ డాబా అని ఇటువంటివో పెట్టుకొని వాళ్ళు శ్రీరామ్ డాబా అని పెట్టుకొని వాళ్ళు ముస్లిమ్స్ దాన్ని నడిపిస్తున్నటువంటి వాటి మీద కూడా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కాబట్టి అక్కడేమైనా జరుగుతుందా? లేదా ఇండస్ట్రియల్ హబ్స్ అయినటువంటి హైదరాబాదు, తర్వాత బెంగళూరు, ముంబై ఇటువంటి ప్రాంతాల్లో జరుగుతుందా? ఏదో ఒకటి ఘటన తప్పకుండా జరుగుతుంది అని మాత్రం అందరూ చెప్తున్నారు. సో కోర్స్ మనం చాలా అప్రమత్తంగా ఉన్నాం, చాలా కేర్ఫుల్గా ఉన్నాం. కానీ ఒక స్లీపర్ సెల్ని మనకు ట్రాక్లో లేనటువంటి సడన్గా యాక్టివేట్ కొడితే కనుక మనం ఆపలేం. వాళ్లకు మనం 10 అటాక్స్ని ఆపగలిగితే ఒక్క అటాక్ కూడా సక్సెస్ అయినా చాలు, అంతే కదా మరి. కాబట్టి ఆ దృష్ట్యా చాలా సెన్సిటివ్ ఇతని స్టేట్మెంట్ని ఆ దృష్టిలో చూడాలి. ఏదో మేజర్ ఘటన భారతదేశంలో జరుగుతుంది అన్నట్టు సూచనలే మనకు కనిపిస్తున్నాయి. చూద్దాం, లెట్ us see. మన రెస్పాన్స్ తర్వాత చాలా తీవ్రంగా ఉండవచ్చు. బహుశా ఈసారి కరాచీని లేపేయచ్చు మనం, దట్స్ ఓకే. బట్ అటాక్ మాత్రం ముందు జరిగేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంది. ఏదో విధంగా ప్రతీకారం తీర్చుకోవాలన్నది ఈరోజు అతని స్టేట్మెంట్లో మనకు కనిపిస్తుంది. ఎస్ సరే, ఇక మరొక అంశం కూడా ఉంది. ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో పాకిస్తాన్ నిజానికి చాలా ఇబ్బంది పడుతోంది. బట్ అట్ ద సేమ్ టైం దాని మీద కొంచెం ఏదో దీన్ని ఎస్కలేట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా ఉంది. వాళ్ళకి ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా వచ్చే నీళ్లు చాలా అవసరం కాబట్టి ఇండస్ వాటర్స్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ నుంచి ఇచ్చినటువంటి సప్లిమెంటల్ అవార్డు ఏదైతే ఉందో దాన్ని మనం తిరస్కరిస్తూ ఉన్నాం. యాక్చువల్లీ ఇది ఇల్లీగల్లీ కాన్స్టిట్యూటెడ్ బాడీ అని చెప్పేసి మనం అంటూ ఉన్నాం. సో ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారు, అసలు ఏంటది ఈ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంటే ఏంటి? అండ్ నిజానికి ఇండస్ వాటర్ ట్రీటీ విషయంలో అంతర్జాతీయ న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటాయా? దీంట్లో వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ కావచ్చా, కాకూడదా, ఎలా ఉంటుంది? మనకు ఇండస్ వాటర్ ట్రీటీలో వివాదాలు ఏమైనా ఉంటే కనుక ఆ వివాదాలను పరిష్కరించుకోవడానికి 2 మెథడాలజీస్ దాంట్లో రాసున్నాయి. ఒకటి, ఎక్స్పర్ట్ని ఎవరైనా అపాయింట్ చేయడం. ఆ ఎక్స్పర్ట్ వచ్చి ఈ వివాదం ఏంటి, ఏ ఆక్షేపణ ఎందుకు చేస్తున్నారు, దీంట్లో బలమా ఉందా లేదా, అన్యాయాలు ఏమున్నాయి నిర్ధారించడానికి ఒక ఎక్స్పర్ట్ని అపాయింట్ చేయాలి. ఫస్ట్ పాకిస్తాన్ ఒక ఎక్స్పర్ట్ని అప్రోచ్ అయింది. ఎక్స్పర్ట్ని మనం కూడా ఒప్పుకున్నాం, ఓకే చెక్ చేయండి అని. ఏ విషయంలో? రట్లే ప్రాజెక్ట్ ఒకటి, కిషన్ గంగా ప్రాజెక్ట్, ఈ 2 ప్రాజెక్ట్స్కి సంబంధించి వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. కానీ ఇండస్ వాటర్ ట్రీటీలో ఏముందంటే రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. రన్ ఆఫ్ ద రివర్స్ అంటే ఆ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి వీల్లేదు. దాన్ని ఏమంటారంటే మన నాగార్జున సాగర్ అటువంటి పెద్ద పెద్ద స్టోరేజీలు పెట్టుకోవడానికి వీల్లేదు. కానీ దాన్ని మీరు విద్యుత్ జనరేషన్కి వాడుకోవచ్చు. అంటే నీళ్లు వెళ్ళిపోతూ ఉండాలి, అవి విద్యుత్ జనరేషన్కి వాడుకోవచ్చు. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళ వ్యవసాయానికి సంబంధించింది వాడుకోవచ్చు. కాబట్టి దానికోసం ఈ డ్యాములు కట్టామని మనం చెప్తున్నాం. ఇది స్టోరేజ్కి లేదు, దీనికి చాలా స్పష్టంగా చెప్తున్నాం మనం. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. వెళ్ళి మనల్ని సతాయించడానికి కోసం అని చెప్పి ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళారు. ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఊరుకోలేదు వాళ్ళు, మళ్ళీ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కి వెళ్ళారు వాళ్ళు. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇండస్ వాటర్ ట్రీటీ తయారు చేసి వాళ్ళు వెళ్ళారు. భారతదేశం దాన్ని అబ్జెక్ట్ చేసింది. ఇప్పుడు హైపోథెటికల్గా ఫర్ ఇన్స్టెన్స్ ఇద్దరి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. సపోజ్ ఎక్స్పర్ట్ కనుక భారతదేశం చేసింది కరెక్టే అని వాళ్ళు చెప్పారు అనుకుందాం. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కాదు, భారతదేశం చేసింది తప్పు అని అన్నారు అనుకుందాం. ఈ రెండింటి జడ్జిమెంట్స్లో ఏది ప్రివేల్ అవుతుంది? ఏదో ఒకటి ఫస్ట్ వాళ్ళు తీసుకోవాల్సింది.
దాంట్లో వాళ్ళకి ఏమైనా దెబ్బ తగిలితే రెండో దగ్గరికి వెళ్ళాలి. రెండింటికి సైమల్టేనియస్గా వెళ్ళేసరికి మనం తిరస్కరించాం దీన్ని. ఇది అయ్యే పని కాదు, కాంట్రడిక్ట్ చేస్తున్నారు, కాంట్రడిక్టరీ జడ్జ్మెంట్స్ వస్తే దాని పరిస్థితి ఏంటి, కాబట్టి మేము దీన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పాం. అందుకని ఈ జడ్జ్మెంట్ వాళ్ళకి రాగానే వాళ్ళ జడ్జ్మెంట్ని వాళ్ళు ముందే తీసుకొచ్చి చూడు ఇంటర్నేషనల్ కోర్టు కూడా పాకిస్తాన్ పక్షాన్ని మాట్లాడుతోంది, కాబట్టి భారతదేశం ఇల్లీగల్గా నీళ్ళను ఆపుతోంది, ఇవన్నీ మొదలెట్టారు. బిలావల్ భుట్టో జర్దారీ వాళ్ళ పార్లమెంట్ సాక్షిగానే మీరు కనుక నీళ్ళని ఆపారంటే యుద్ధం ప్రకటిస్తాము, ఇప్పుడు మాకు 3 నదులే మాకు వస్తున్నాయి, యుద్ధం ప్రకటించామంటే 6 నదులు మావే మేము తీసుకుంటామని చెప్పి ప్రగల్భాలు పలికాడు. సో ఇది అక్కడ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ నీళ్ళ ఇబ్బంది విపరీతంగా ఉంది. ఖరీఫ్ సీజన్లో వాళ్ళకి కావాల్సినప్పుడు నీళ్ళు ఇవ్వలేదు మనం, వరదలు వస్తున్నప్పుడు నీళ్ళు వదిలిపెట్టేసాం మనకు కూడా అంత స్టోరేజ్ లేదు. ఇండస్ వాటర్ ట్రీటీ దృష్ట్యా మనం దాన్ని డ్రెడ్జింగ్ చేయలేదు, దాని కెనాల్స్ డ్రెడ్ చేయలేదు, దాని రిజర్వాయర్ డ్రెడ్ చేయలేదు, తర్వాత దానికి కెనాల్స్ కట్టుకోలేదు మనం. కాబట్టి మనది కూడా స్టోరేజ్ కెపాసిటీ లిమిటెడ్గానే ఉంది. ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో అది నిర్ణయిస్తున్నాం, కంప్లీట్గా డైవర్ట్ చేయలేము. ఇప్పుడు నిర్ణయిస్తున్నటువంటి నిర్ణయాల ఆధారంగా 10 ఏళ్లలో మనం కట్టబోయే ప్రాజెక్టులని కంప్లీట్గా వాళ్ళు ఆపచ్చు. సమయం పడుతుంది, 10 ఏళ్ళు మినిమం పడుతుంది. 113 కిలోమీటర్ల ఒక కెనాల్కి భారత ప్రభుత్వం అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు కనీసం ఇమ్మీడియట్గా కొంత మనం చేయగలం. అది దాన్ని చెనాబ్ నుంచి మళ్ళీ కింద రావి సట్లజ్కి వెళ్ళేటువంటి కనెక్షన్ ఒకటి పెట్టాం మనం. కాబట్టి ఈ 2 సైమల్టేనియస్గా మీరు అప్రోచ్ అవ్వడం మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని వాళ్ళకి స్పష్టంగా చెప్పాం. అందుకని దాన్ని అబేయన్స్లో పెట్టాం మనం. అబేయన్స్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ జడ్జిమెంట్ని మనం బేఖాతరు చేస్తున్నాం. సరే, చైనా ఉంది, చైనాకు వ్యతిరేకంగా ఇటువంటి UN ఇంటర్నేషనల్ కోర్టే ఆన్ క్లాస్ మనకి ఏదైతే ఉందో కన్వెన్షన్ ఆఫ్ లా ఆఫ్ సీస్ ఏదైతే ఉందో వాళ్ళు ఆర్బిట్రేషన్ ఇచ్చారు ఫిలిప్పైన్స్ ఫేవర్గా. చైనా దాన్ని బేఖాతరు చేసింది. అంతే సేమ్. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు తర్వాత వ్లాడిమిర్ పుటిన్కి వ్యతిరేకంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగిన దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? సో అది పరిస్థితి. భారతదేశం అంతే, మన శక్తి బలంగా ఉన్నప్పుడు వీళ్ళని బేఖాతరు చేసి ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ అదే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం లేకపోతే ఇతర వీక్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు బహుశా వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెషర్కి వాళ్ళు భయపడి ఉండొచ్చు. కానీ మోదీ ప్రభుత్వం దాన్ని ఎందుకు కేర్ చేస్తుంది? అది సో అది అక్కడ జరుగుతుంది. అది ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి ఈరోజు డెస్పరేట్గా ఉంది పాకిస్తాన్. ఏదో విధంగా భారతదేశాన్ని చర్చల ఊబిలో దించాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తోంది. భారతదేశం మాత్రం సస్యమీరా అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ అమిత్ షా గారు ఇంతవరకు చాలా స్పష్టంగా చెప్పారు, ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పుడైతే అబేయన్స్లో పెట్టాం కానీ దాన్ని మళ్ళీ రివైవ్ చేసే సమస్య లేదు అని చెప్పారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కానీ అఫ్కోర్స్ ఆ స్టేట్మెంట్ చెప్పడం బాగానే ఉంటుంది, కానీ నీళ్ళని అయితే మనం కంప్లీట్గా ఆపలేం కదా. నీళ్ళు ఎందుకంటే అది నది అన్న ప్రవాహం ఉండాలి, కానీ మన అవసరాలకు కావాల్సిన నీళ్ళన్నింటినీ కూడా మనం డైవర్ట్ చేసుకున్న తర్వాతే వాళ్ళకు వదిలేటువంటి రోజులు వస్తాయి. సో చూద్దాం, పాకిస్తాన్ మరి బెదిరించినట్టు బిలావల్ భుట్టో జర్దారీ బెదిరించినట్టు వాళ్ళు యుద్ధం చేయగలరా? మనం సిద్ధంగానే ఉన్నాం, రమ్మనే మనం ఆహ్వానిస్తున్నాం కదా, వచ్చి యుద్ధం చేయమని చెప్తున్నాం కదా, చూద్దాం ఏమవుతుందో. ఓకే, ఈ వారం మనం వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్లోకి వెళదాం. అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్ వెడ్డింగ్ జరిగింది. చాలా అట్టహాసంగా జరిగినటువంటి ఈ ఆయన వివాహ వేడుకకి చాలామంది ప్రముఖులు, అంతర్జాతీయ ప్రముఖులు వచ్చారు. సరే, ప్రముఖులు రావడము ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు, అది ఓకే. కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రైవేట్ జెట్స్లోనే వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈవెన్ మనం ఇదివరకు కూడా ఒకసారి డిస్కస్ చేశాం, నాకు తెలిసి కాప్ సదస్సు అప్పుడు అనుకుంటాను, గ్రెటా థన్బర్గ్ గురించి మనం మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఆమె ప్రైవేట్ జెట్స్లో వాటిల్లో వీటిలో తిరుగుతూ వీళ్ళ ఈ పర్యావరణం గురించి మాట్లాడేది అని, క్లైమేట్ గురించి మాట్లాడేవాళ్ళు, దాని పెద్దగా ఐకాన్స్గా పర్యావరణం గురించి ఎక్కువగా భాషణలు ఇచ్చే వాళ్ళందరూ కూడా నిజానికి వాళ్ళు వాడుతున్నది ఏంటి, వాళ్ళ వెనకాల ఉన్న లైఫ్ స్టైల్ ఏంటి అని ఈవెన్ ఒకసారి మోదీ గారు కూడా అన్నారు ఇదే మాట. సో ఇప్పుడు అది డైరెక్ట్గానే జరిగింది. 90 ప్రైవేట్ జెట్స్లో ప్రముఖులందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా క్లైమేట్ చేంజ్కి సంబంధించి క్లైమేట్ గురించి ఎక్కువగా ఆపసోపాలు పడేవాళ్ళు, ఎక్కువగా ప్రచారం చేసేవాళ్ళు అని. ఒకసారి ఈ హిపోక్రసీని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్తారా? దీంట్లో వెళ్ళిన వాళ్ళు చూస్తే కనుక బిల్ గేట్స్, ఓప్రా విన్ఫ్రై, కర్దాషియన్స్, లియోనార్డో డికాప్రియో, వీళ్ళందరూ ఏంటంటే గతంలో మనుషుల వల్లే పర్యావరణం వస్తోంది, దీనివల్లే కార్బన్ ఇదంతా దెబ్బతింటోంది అని పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ ప్రైవేట్ జెట్స్లో వెళ్తున్నారు. అసలు జెట్ అనేది ఎంత పొల్యూషన్ ఉంటుందో మనకు తెలిసిన విషయం అది. సో వీళ్ళంతా హిపోక్రాట్సే. $100 మిలియన్ ఖర్చు పెట్టి ఇటలీలో అతను పెళ్లి చేసుకున్నాడు, దానికి వీళ్ళందరూ వెళ్ళారు. అంటే ఎంత పొల్యూషన్ జరిగింది అక్కడ, ఇది వాళ్ళకి లెక్కకు రాదు. కానీ ఎక్కడో ఎవరో చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టుకొని ఏదో చేస్తుంటే కనుక 4 పొగ వచ్చిందంటే కనుక పొల్యూషన్. మన దేశంలో కూడా చాలా పెద్ద పెద్ద దిగ్గజ యాంకర్లు కూడా ఏం చెప్తున్నారు, దాంట్లో క్లైమేట్ క్రైసిస్ అని చెప్తున్నారు.
దానివల్లనే ఉప్పెనలు వచ్చేస్తున్నాయి, దానివల్లే మనకు భూకంపాలు వస్తున్నాయి, దానివల్లే వర్షాలు ఇలా ఉన్నాయి, దానివల్లే కరువు వస్తుంది, ఈ డైలాగులను కొడుతున్నారు. అంటే మనిషి ఇంజన్ ఇన్వెంట్ చేయక ముందర ఇవేం జరగలేదా? అంతే కదా. అంటే ఇప్పుడు మనిషి చేస్తున్న దానివల్లనే అది జరిగిందని ఎవరు చెప్తున్నారు? అది నేచర్, సహజం, భూమిలో సహజం. అవి కొన్ని వీళ్ళు ఏం చేస్తారంటే గత కొన్ని వేల సంవత్సరాలు, ఒక 3000-4000 సంవత్సరాల్లో హాటెస్ట్ డే అనేది చూపిస్తారు వీళ్ళు. కానీ 20,000 సంవత్సరాలు తీసుకుంటే ఇంతకంటే హాటెస్ట్ డే ఇంకా చాలా ఉన్నాయి. 30,000 సంవత్సరాలు తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. గ్లేషియల్ మెల్టింగ్ ఉంది, తర్వాత గ్లేషియల్ ఫార్మేషన్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు రిపోర్ట్స్ వస్తున్నాయి, ఓవరాల్గా ప్రపంచంలో గ్లేషియల్ ఫార్మేషన్ ఇంకా ఎక్కువ ఉంది అని చెప్తున్నారు. మొత్తం భూమి మీద ఉన్నటువంటి కార్బన్ కంటెంట్ 0.04% మాత్రమే. 0.04లో మనుషులు పొల్యూట్ చేసేదంతా తిప్పి కొడితే కూడా 5% కంటే తక్కువ. మిగతాది న్యాచురల్గా ఉంటుంది. చెట్ల నుంచి కార్బన్ తీసుకుంటే అది ఆక్సిజన్ వదులుతాయి అవన్నీ. సో కార్బన్ అనేది ఒక సైకిల్ లాగా తిరుగుతుంటుంది. అది ప్రపంచంలో ఉంటుంది. అది కార్బన్ అన్నది జంతువుల దగ్గర నుంచి కార్బన్ వస్తుంది, చెట్లు దాన్ని అబ్జార్బ్ చేస్తాయి. ఇది వెరీ కామన్. కానీ వీళ్ళు దాన్ని ఏదో ఒక పెద్ద బూచిగా చూపించి పెద్ద ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు. కరెక్ట్. ఈ హిపోక్రసీ అక్కడే ఎక్స్పోజ్ అవుతుంది. అందరికీ లెక్చర్ ఇస్తారు, కానీ వీళ్ళు చేసేది మాత్రం ఇది. గ్రెటా థన్బర్గ్ మొన్న గాజాకి వెళ్ళి ఏదో చిన్న బోట్లో వెళ్ళారు. వాళ్ళు చిన్న బోట్లో ఏదో కొన్ని 4 బస్తాలు తీసుకెళ్లారు గోధుమలు. తిప్పి కొడితే ఒక కుటుంబానికి కూడా పనికిరాదు అది. కానీ ఒక పెద్ద డ్రామా. యాక్టివిస్ట్ అందరు కలిసి వివిధ దేశాల నుంచి వాళ్ళు బోట్ వేసుకొని వచ్చారు. ఎప్పుడైతే ఇజ్రాయలీ నేవల్ ఫోర్సు, పెట్రోల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తున్నారో, వాళ్ళ బోట్లు దగ్గరకు రాగానే అందరూ వాళ్ళ సెల్ ఫోన్స్ని సముద్రంలో పడేయమన్నారు. అంటే వాళ్ళు జీపీఎస్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇవన్నీ తెలియకూడదు, ట్రాకింగ్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళ సెల్ ఫోన్స్ అని సముద్రంలో పడేశారు వాళ్ళు. అది పొల్యూషన్ కాదా? ఆ బ్యాటరీలన్నీ ఎంత టాక్సిక్ అవి. అంటే మీరు సముద్రాన్ని పొల్యూట్ చేయట్లేదా? అఫ్ కోర్స్ పెద్ద సముద్రంలో మీరు వేసేది ఎంత ఉండకపోవచ్చు, కానీ బట్ స్టిల్ ఇట్స్ అ పొల్యూషన్. కరెక్ట్. మరి ఎంత హిపోక్రెట్స్ వీళ్ళు. గ్రెటా థన్బర్గ్ని అఫ్ కోర్స్ అరెస్ట్ చేశారు. ఆమెకు అక్కడంతా ఫుడ్ అంతా ఇచ్చారు. వాళ్ళేమో హింసలు పెట్టి ఆమెను తీసుకెళ్లారు, ఒక నెరేటివ్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఇజ్రాయెల్ అది కూడా కౌంటర్ చేయడానికి మొత్తం వీడియోలు, ఫోటోలు రిలీజ్ చేస్తారు. జెఫ్ బెజోస్ కూడా పెళ్లి కూడా అటువంటిదే. అంత హిపోక్రాట్స్ వీళ్ళు. ప్రపంచానికి చెప్పే నీతులు వేరే, వీళ్ళు చేసేది వేరే. బిల్ గేట్స్ ఇంత క్లైమేట్ గురించి మాట్లాడి అసలు జంతువుని చంపితే కనుక ఇంత పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ల్యాబ్ గ్రోన్ మీట్ మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసిన బిల్ గేటు ప్రైవేట్ జెట్లో వెళ్తున్నాడు. ఏమైనా అర్థం ఉందా? ఎస్. నెక్స్ట్ అంశం సార్, కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలోకి వెళదాము. పాశ్చాత్య దేశాల సమాజాలు నిజానికి అతలాకుతలం అవుతున్నాయి. సో అందులో ముఖ్యమైన అంశం ఏంటి అని అంటే ఈ జెండర్ చేంజ్కి సంబంధించి. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళుగా, మగవాళ్ళు ఆడవాళ్ళుగా. మీరు ఇప్పుడు ఈవెన్ ఇంతకుముందు చాలాసార్లు ప్యూబర్టీ బ్లాకర్స్ ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. కొత్త కొత్త ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు. ఈవెన్ అంతకుముందు తులసి గబార్డ్ స్టేట్మెంట్ కూడా చూసాం మనం. చాలా చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ జెండర్ చేంజ్ ఆపరేషన్స్, విపరీతంగా సర్జరీస్ పెరిగిపోతున్నాయి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సో దీనివల్ల కలిగే దుష్ఫలితాల గురించి ఒక ఆర్టికల్ లేదా ఒక రివ్యూ రిపోర్ట్ ఒకటి వచ్చింది. డిస్కవర్ మెంటల్ హెల్త్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు. ఇదొక పత్రికలో వచ్చినటువంటి వార్తా కథనం. ఎ న్యూ పేపర్ రివీల్స్ డివాస్టేటింగ్ హార్మ్స్ ఆఫ్ క్రాస్ సెక్స్ హార్మోన్స్. ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అసలు నిజానికి ఈ సెక్స్ చేంజ్ చేసుకోవడం వల్ల వచ్చినటువంటి అనేక ఇబ్బందుల గురించి అనేక విషయాలు తెలియజేస్తూ డిస్కవర్ మెంటల్ హెల్త్ ఒక డాక్యుమెంట్ లేదా ఒక ఆర్టికల్ రిలీజ్ చేసింది. సో దీని డీటెయిల్స్ ఏంటి? నిజానికి అక్కడ మాత్రం విపరీతంగా ఈ సర్జరీలు జరుగుతున్నాయి కదా? కరెక్ట్. వీళ్ళు రాసిన ఆర్టికల్ పేరు ఎమర్జింగ్ అండ్ అక్యూములేటింగ్ సేఫ్టీ సిగ్నల్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ ఎస్ట్రోజన్ అమాంగ్ ట్రాన్స్జెండర్ ఉమెన్. ఇది ఆ ఆర్టికల్ టైటిల్. దీని ఆథర్ చేసింది, దీన్ని రాసింది ఎవరంటే లారెన్ షార్ట్స్ అనే ఒక వ్యక్తి, తర్వాత కొలీగ్స్ వాళ్ళందరూ కలిసి చేశారు ఇది. దీంట్లో కీలకంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్జెండర్ అనుకున్నటువంటి పురుషులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎస్ట్రోజన్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఎస్ట్రోజన్ స్త్రీలకు కావాల్సింది. టెస్టోస్టెరాన్ బ్లాకర్స్ పెడుతున్నారు. మనిషికి నార్మల్గా, మగవాడికి నార్మల్గా టెస్టోస్టెరాన్ అన్నది ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్లే పురుషాంగాలు పనిచేయడము, పురుషుడిగా వ్యవహరించడం ఇవన్నీ ఉంటాయి. దానిని బ్లాక్ చేసి ఎస్ట్రోజన్ తీసుకోవడం వల్ల తనలో స్త్రీయత్వం పెరుగుతుంది. సో ఇటువంటివన్నీ చేయడంతో ఇవన్నీ ఇప్పుడు అఫీషియల్. లింగ మార్పిడి సర్జరీలు చేసినా కానీ కూడా, సర్జరీ చేసినా చేయకపోయినా కొంతమంది సర్జరీలు చేసుకోరు కానీ ఇవి తీసుకుంటారు. ఇటువంటి పిచ్చి వికృతమైనటువంటి సంస్కృతి వెస్ట్లో మనం చూస్తున్నాం. మన దేశంలో కూడా క్రమేపీ మొదలైంది అది. దీనివల్ల వచ్చే పరిణామాలు వాళ్ళన్నీ వివరించుకుంటూ చాలా డీటెయిల్గా రిపోర్ట్ రాశారు. దీంట్లో చాలా చెప్పారు. దాంట్లో ఒకటి
మేల్ ఫర్టిలిటీ దెబ్బతింటుంది అంటున్నారు. స్పర్మ్ మాయమైపోతుంది, స్పర్మ్ శక్తి పోతుంది అంటున్నారు. రెండు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కార్డియోవాస్కులర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ చాలా విపరీతంగా వస్తున్నాయని చెప్తున్నారు. అంటే నార్మల్ పురుషుడికిను వీళ్ళకి కంపేర్ చేసి చూస్తే వీళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి ఎస్ట్రోజన్ ఎక్కువ తీసుకోవడము ఇటువంటివన్నీ చేస్తే కనుక. అలాగే VTE అంటారు, అంటే వీనస్ థర్మోబాంబలిజం అన్నటువంటి ఒక స్పెషల్ ప్రాబ్లం హార్ట్కి సంబంధించి వస్తుంది అని చెప్పేసి ఈ ఆర్టికల్లో పేర్కొన్నారు వాళ్ళు. తర్వాత కాగ్నిటివ్ రిస్క్స్, అంటే వీళ్ళలో అల్జైమర్స్ లాంటివి రావడం కావచ్చు, రికగ్నైజ్ చేయకపోవడం కావచ్చు, అంటే మెమరీ లాసెస్ లాంటివి కావచ్చు, వాళ్ళ ఆలోచన దృక్పథం, వాళ్ళ ధారణాశక్తి ఇవన్నీ పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. అలాగే మనకు డిమెన్షియా డబుల్ అవుతోంది వీళ్ళ కేసుల్లో అని చెప్తున్నారు. డిమెన్షియా అంటే తెలుసు కదా మనకు, కంప్లీట్గా ఒక పిచ్చితనం అంటాం మన తెలుగులో అయితే, అటువంటి పరిస్థితికి వచ్చేటువంటి సూచనలు వీళ్ళలో డబుల్ అవుతుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, వీళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఇవి వస్తున్నాయి అంటున్నారు. అంటే శక్తి మన మీద వస్తున్నటువంటి బయట ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే మనకు వైరస్లు ఇవన్నీ ఉన్నాయో వాటిని తట్టుకునేటువంటి శక్తి మనలో కంప్లీట్గా క్షీణిస్తుంది అని చెప్తున్నారు. అలాగే జూపస్ అండ్ సిస్టమిక్ స్క్లెరోసిస్ అన్నటువంటి రోగాలు వస్తున్నాయని చెప్తున్నారు వాళ్ళు. తర్వాత మెటబాలిజం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. మెటబాలిజం అంటే ఏంటి, మనం తిన్న అన్నం జీర్ణించుకోవాలి, మనం పీల్చుకుంటున్న గాలి అది ప్యూరిఫై అవ్వాలి, తర్వాత మనకు మూత్ర విసర్జన, ఇవన్నీ నార్మల్ మెటబాలిజం ఏది ఉందో ఇవన్నీ కూడా దెబ్బతింటున్నాయి దీంతో అని చెప్తున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ 80% పెరగబోతోంది అంటున్నారు. అంటే డయాబెటీస్ వస్తే కనుక ఎన్ని మందులు వేసినా తగ్గేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ పరిణామాలు దీనివల్ల వస్తున్నాయి అంటున్నారు. క్యాన్సర్ ఇన్సిడెన్స్ బాగా పెరుగుతోంది అంటుంది ఈ ఆర్టికల్. అలాగే మనం చూస్తే కనుక క్యాన్సర్లో కూడా థైరాయిడ్ క్యాన్సరు, టెస్టిక్యులర్ క్యాన్సర్స్, ఎందుకంటే అక్కడ మీరు అదే పనిగా సర్జరీతో ఏదో చేస్తున్నారు కాబట్టి టెస్టిక్యులర్ క్యాన్సర్ అవి వస్తున్నాయి. తర్వాత లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఎస్ట్రోజన్ ఆర్ టెస్టోస్టెరాన్ బ్లాకర్స్ ఇవి వాడడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయని ఇటువంటి రిపోర్ట్, చాలా దారుణంగా ఈ రిపోర్ట్ ఉన్నది. కరెక్ట్. కానీ అన్ఫార్చునేట్లీ ఈ డీప్ స్టేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ అజెండాను పుష్ చేస్తున్నారు. అజెండాను పుష్ చేసి వ్యక్తిని చీల్చే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మనుషులు పోతారు సార్, దాంట్లో ఉంది అది పోవాలనే ఉద్దేశము. రెండవది వాళ్ళని కంట్రోల్ చేయాలి. నేను పురుషుడినా స్త్రీనా నాకు తెలియని రోజు నేను చాలా సునాయాసంగా వాళ్లకు అధీనుడై ఉంటాను నేను. కాబట్టి అది వాళ్ళకి కావాలి. మొత్తం మానవ సమాజాన్ని వాళ్ళు శాసించాలి, కంట్రోల్ చేయాలి. దానికోసం దీన్ని అంత ఫండింగ్ ఇస్తున్నారు వాళ్ళు. సో డొనాల్డ్ ట్రంప్ లాంటి వాడు వచ్చి దెర్ ఆర్ ఓన్లీ 2 జెండర్స్ అనేసరికి వాళ్ళకి చాలా దెబ్బ తగిలినది. కానీ రీసెర్చ్ దానికి మనకు జంతువులలో ట్రాన్స్జెండరిజం మీద రీసెర్చ్ చేస్తున్నారు. సో ఇటువంటివి వికృతాకారమైనటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు వెస్ట్లో ఉన్నాయి. మన దేశంలో కూడా అవన్నీ వస్తున్నాయి, ఎక్కడ దూరంగా లేవు. మన దేశంలో కూడా లింగ మార్పిడి ఆపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. మన దేశంలో కూడా ఈ ట్రాన్స్జెండర్ సంబంధించినటువంటి విషయాలు మన దేశం కూడా అక్కడ ఏం జరుగుతుందో కార్బన్ కాపీ ఇక్కడ ఉండబోతోంది. అందుకనే మనం ఈ సెక్షన్ పెట్టింది దానికోసం పెట్టాం. కరెక్ట్. సో మనం చెప్పగలిగిందంతా తస్మాత్ జాగ్రత్త. రైట్ సార్, తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. రియలీ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 204వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.